ना मैंडेटरी है। अभी मैंने सवेरे पूछा कितने 1261 चला रहे हैं, सबके हाथ खड़े हो रहे थे। यस सर। तो कम से कम 1261 को छोड़ करके डीएपी घोल करके ड्रिप से चलाओ तो पैसा बचेगा, और पूरे समय पानी के साथ चलाओ तो केमिकल नहीं जाएगा, ऑर्गेनिक जाएगा और बैक्टीरिया मरेंगे नहीं। कम से कम इतना करो। वह शुरुआत सवेरे की थी। తను అదే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంతవరకు అసలు అగ్రికల్చర్ గురించి ఏమీ చెప్పలేదు. మీకు డబ్బు మీరు జస్ట్ మీరు ఏం వేస్తున్నారు ఇప్పుడు మీ పొలాల్లో అనే దానికి తను మీరు 100 రూపాయలు పెడుతుంటే 50 రూపాయలు మాత్రమే ఖర్చు చేసుకునే ప్రాసెస్ చెప్పాడు. తను అసలు కల్టివేషన్ ఇప్పుడు ఒరిజినల్గా 70-30 ఫార్మింగ్ అనేది తన కాన్సెప్ట్ అన్న. తను అది ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట కల్టివేషన్ అంటే ఎలా చేయాలి అని. 70-30 कॉन्सेप्ट का सीधा सा मतलब है कि 70% जगह हमें पेड़ पौधों के लिए देना है और 30% जगह हम किसानों के लिए चाहिए खेत में। अभी फार्मिंग आप कोई सी भी करें, इसको आप ऑर्गेनिक कृषि में करें, आप प्राकृतिक कृषि में करें, केमिकल फ्री कृषि में करें, एक गाय आधारित कृषि में करें, नाम आपको जो देना हो आपके मन से नाम दें या आपका नाम खुद का रख लें, उससे फर्क नहीं पड़ता। कॉन्सेप्ट आर कि 70% जगह हम पेड़ पौधों के लिए खेत में रिजर्व रखेंगे और 30% जगह हम फार्मिंग करने के लिए हम किसान खेत के अंदर जाएंगे कैसे, आएंगे कैसे, हमारे लिए रखेंगे। तो दिस इज कॉल आर 70-30 फार्मिंग। మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ఒరిజినల్గా ఈసారే కాదు ఎక్కడ పోయినా ప్రొఫెషనల్ ఎవరు ఆర్గానిక్ కెమికల్ ప్రకృతి ఇది ఎవరు వాడట్లేదు సార్. మీ రైతుల దగ్గరికి వచ్చినప్పటికే ఇది ఈ వర్డ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. మీరు ఏదన్నా చేసుకోండి. 70-30 ఫార్మింగ్. మీకున్న ల్యాండ్లో 70% చెట్టు కోసం వాడుతున్నారు, 30% మీకోసం మీరు నడవడానికి కానీ మీరు ఏదైనా ఫామ్లో పని చేసుకోవడానికి కానీ 30% ఆఫ్ ద స్పేసు మీరు వాడుకోండి. ఇంకా మిగతా 70% అంటే 1 ఎకరాలో 70 సెంట్లు చెట్టుకు వదిలేయండి, 30 సెంట్లు మీకు వాడుకునేటట్లు పెట్టుకోండి అని చెప్తున్నారు అన్నమాట. इसके लिए हमें अपने खेतों में ग्राफ कैसा रखना चाहिए, वहाँ से विषय चालू होता है कि मैं जो फार्मिंग कर रहा हूँ, उदाहरण के लिए मैं कुछ फसलों का नाम बतला रहा हूँ जो फसलें आप लगाते हैं, जैसे केला, पपीता, अनार, मिर्च, टमाटर, खीरा, एक्स। ये फसलों का ग्राफ होना कैसे चाहिए जिससे हम 70-30 फार्मिंग में हम इसको अप्लाई कर सकें। ड्रिप लाइन या फ्लड इरिगेशन दोनों का अलग अलग विषय बनेगा कि ड्रिप लाइन में आप कैसा करोगे और फ्लड में कैसा करोगे। अगर आप केले और पपीता की बात करो तो मैं एक उदाहरण दूंगा एक फसल का, जिससे आप अपनी जो भी फसलें लगा रहे हैं उसको मैच कर सकते हैं। ఐ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు దెమ్, విచ్ వన్ దే వాంట్. या మీకు ఏ చెట్లు గురించి చెప్పాలి? ఇప్పుడు తనుండి 70-30 ఫార్మింగ్, అనార్ కానీ, మనకు మోసంబి కానీ, బనానా కానీ, పప్పాయ కానీ, టమోటా కానీ, దేంట్లో అయినా 70-30 ఫార్మింగ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏదో ఒక పంట గురించి చెప్తారు. మీకు ఏ పంట గురించి కావాలో చెప్తే ఆ పంట గురించి ఎలా చేయాలి, దాంట్లో ఏదో డ్రిప్ అయినా అవ్వచ్చు లేదా నీటి పారుదల కాలువల కింద అయినా చేసుకునేదానికి ఆ 2 ప్రొసీజర్స్ చెప్తారన్నమాట. ఏ పంట గురించి ఎగ్జాంపుల్గా బనానా తీసుకోవాలా? बनाना ओके। तो आप अभी जो लगा रहे हो वो कैसा ग्राफ क्या है आपका? ఇప్పుడు మీరు ఏ డిస్టెన్స్ లో పెడుతున్నారు, స్పేసింగ్ ఎలా ఉంది? 6 into 5 and half, 6 into 5, 5.5 यस 6/6. हम जहाँ हैं कडप्पा में, यहाँ का जो क्लाइमेट मैं फील कर पा रहा हूँ, यहाँ आपके पास ठंडी आती नहीं, ठंडी 18 डिग्रीज, गर्मी जाती नहीं, गर्मी 42 डिग्री, ठंडी आती नहीं, गर्मी जाती नहीं, ह्यूमिडिटी थोड़ा सा पच रहता है, हवा में नमी है। तो यहाँ पर केले का ग्राफ कम से कम 7/7 होना चाहिए, 50 स्क्वायर फीट, या 5/9 होना चाहिए।
इसके अलावा ग्राफ रखोगे तो ये सारे ग्राफ गलत है। कैसे गलत है मैं अभी आपको समझाऊंगा। ఇది మన క్లైమేట్ వచ్చి మోడరేట్ అన్నమాట, పూర్తి చలి ఉండదు. ఇప్పుడు నార్త్ ఇండియా పోయినారంటే మీకు అరౌండ్ 8 డిగ్రీస్కి వెళ్తుంది అనమాట. మందంతా 18 40 డిగ్రీస్ 42 డిగ్రీస్ మనం చాలా ఎక్కువ టెంపరేచర్ అనుకుంటాం. 45 47 వెళ్ళే దగ్గర కూడా కల్టివేషన్ చేస్తున్నారు సార్ బనానా. సో ఆ టెంపరేచర్స్ కూడా కాదు, మోడరేట్ టెంపరేచర్స్, కొద్దిగా హ్యూమిడిటీ కూడా ఉంటుంది, మనకు తేమ శాతం ఉంటుంది అనమాట మన వాతావరణంలో. సో ఈ టెంపరేచర్స్కు మనకు కరెక్ట్గా సూట్ అయ్యే మెజర్మెంట్ వచ్చేసి 7x7 ఉండాలన్నమాట. లేదు అంటే 5x9 మనం ఒక చెట్టు గీయాల్సిన స్పేస్ అలా పెడితే కన్నా కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్తున్నారు. सराउंड ग्राफ या तो ये आप जो कर रहे हो वो तो आपको पता ही है आप कैसा कर रहे हो, उसमें मुझे समझाने की आवश्यकता नहीं है, लेकिन होना कैसे चाहिए अब वो मैं थोड़ा सा समझाता हूँ। तो आप में से कितने व्यक्ति ऐसे हैं जिनको ड्रिप का ही समझना है या फ्लड और ड्रिप दोनों समझाऊँ? ఐ థింక్ ఇక్కడ ఫ్లడ్ బనానా చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా, అంతా డ్రిప్పే ఉంటారు. ఆల్ ఆర్ డ్రిప్. थैंक यू। तो दो तरह के ग्राफ है जिसमें 5/9 को समझोगे तो 7/7 ऑटोमेटिक समझ में आएगा। अभी बनाना में स्कोप जो है वो इसका इधर लिमिट स्कोप है। हम केला एक बार लगा करके कम से कम 10 साल में 18 कटिंग ले सकते हैं, मिनिमम स्कोप बनाना का। మనకు 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ లోపల 18 కటింగ్స్ తీసుకోవచ్చు అనమాట. 5x9 పెడితే ఇప్పుడు 7x7 అనేది యూనివర్సల్గా ఉంది, దాన్ని 5x9 చేసినా సేమ్ డైమెన్షన్స్ వస్తాయి. ఒక చెట్టుకి ఎంత విస్తీర్ణం అయితే వల్ల అంతే ఇస్తాము. దాని ప్రకారం చేస్తే 10 ఏళ్ళలో 18 కటింగ్స్ తీసుకోవచ్చు అనమాట సార్ చెప్పే ప్రొసీజర్స్లో. आपके क्षेत्र में जो बनाना का आउटपुट आएगा इस ग्राफ से, पहले मैं आपको क्या बतलाना चाह रहा हूँ कि हम फार्मिंग करें कैसे, आप कर कैसे रहे हो वो आपको पता है, मुझे भी पता है, ठीक है। करना कैसे चाहिए मैं डायरेक्ट उस मुद्दे पर बात कर रहा हूँ। अगर आपने 5/9 का बनाना लगाया तो पहली हार्वेस्टिंग 10 माह में ख़त्म होगी, 10th माह फर्स्ट हार्वेस्टिंग क्लोज। 5x9 మీరు స్టార్ట్ చేసి ఇంతకుముందు మీరు ఏం చేస్తున్నారు ఎలా చేశారు అనేది అంతా మీకు తెలుసు కాబట్టి సార్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. సార్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 5x9 ఫస్ట్ కటింగ్ వచ్చి 10 మంత్లో వస్తుంది అనమాట. 5x9లో చేస్తే ఫస్ట్ కటింగ్ 10th మంత్లో వస్తుంది. सेकेंड हार्वेस्टिंग आपका +6 to 7 मंथ, फर्स्ट सेकंड थर्ड आर 6 to 7 month, fourth आर 6 to 7 month, 5 आर 6 to 7 month, then every harvesting are 6 to 7 month. ఫస్ట్ కటింగ్ 10th మంత్లో వస్తుంది. సెకండ్ కటింగ్ వచ్చేసి మరి ఇమీడియట్గా 6 మంత్స్లో, అంటే 16 మంత్ మీరు పెట్టిన రోజు నుంచి 16 to 17 మంత్స్, అంటే మీరు కటింగ్ అయిన తర్వాత మళ్ళీ 6 మంత్స్, ఎవ్రీ 6 మంత్స్కు కటింగ్ వస్తుంది అనమాట సార్ చెప్పే ప్రొసీజర్స్లో. అట్లా మీకు అరౌండ్ 18 కటింగ్స్ వస్తాయి 10 ఇయర్స్లో. इस तरह का अभी कोई फार्मिंग कर रहे हैं आप में से? నో कोई खेती कर रहे हैं? నో నో. आप कर रहे हैं? No. Yes. ఎన్ని కటింగ్స్ తీస్తున్నారు? ఇయర్కి 3 కూడా వస్తాయి. లెంత్ ఎన్ని ఏళ్ళు పెడుతున్నారు? 3 సంవత్సరాలు పెడతారు. 3-4 ఇయర్స్ పెడతారు. దే ఆర్ కల్టివేటింగ్ 3 ఇయర్స్. ఎన్ని కటింగ్స్ తీసుకుంటారు 3 ఇయర్స్లో? ఇయర్కు 2 or 3 వస్తాయి. 3 यस, डिस्टेंस रखेंगे तो आएगा. यस, మనము ఒక పిల్లకను వచ్చిన తర్వాత కటింగ్ అయిన తర్వాత పిల్లక వదలాలనా? అదే చెప్తారు. అదే నీకు చెప్తున్నాను. కటింగ్ చేసి ముందు పిల్లక ఎంత వస్తుందా, మన గొల్ల కొట్టేలో పిల్లక ఎంత వస్తుంది, అట్లా వదలకుండా పిల్లక కన్నా ముందు దీన్ని వదలొచ్చా వదలకూడదా? అదే చెప్తున్నా. అదే మొత్తం వస్తాడు. నేను అదే చెప్పింది, మనకేం తెలుసో వాట్ ఎవర్ యు నో జస్ట్ కీప్ ఇట్ అవే ఫ్రమ్ ద గేట్. ఆఫ్టర్ లిజనింగ్ ఇతను లెసన్ వినేసిన తర్వాత మీరు మొత్తం అన్ని డౌట్స్ అన్నీ వస్తాయన్నమాట. మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి కొద్ది ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ అదే చెప్తారనమాట. प्रश्न आपके जितने हैं लिख के रखो, एक भी प्रश्न छोड़े बगैर बताए बगैर मैं जाऊंगा नहीं, इधर ही रहने वाला हूँ. आगे पीछे होगा तो लय ताल डिस्टर्ब हो जाएगा.
जो जो आपके माइंड में प्रश्न है, जब हम बात करें कि अब क्वेश्चन आंसर चाहिए हमें, उस समय सारे प्रश्न लेंगे। ओके, तो अभी बात यह है कि अगर इस तरह का ग्राफ रखा तो हम इस तरह का आउटपुट लेंगे, और केले में ये सबसे बेस्ट लाइन है। अगर हम ऐसा कर रहे हैं तो हम रिकरिंग रेवेन्यू कमा पाएंगे, एक बार खेत में निवेश करके बार बार हम इनकम ले पाएंगे, अगर यह व्यवस्था रखते हैं तो। ఇలా పెట్టడం వల్ల మీకు ఎవ్రీ 6 months ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగా 10 years వరకు మీరు ఇన్కమ్ ఎవ్రీ 6 months, సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి 6 monthsకు మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. इसके लिए हमें सबसे पहले 70-30 का ग्राफ समझना पड़ेगा। उसके बाद में हमें उसका केले का मॉर्फोलॉजी समझना पड़ेगा। उसके बाद में हम नया बेबी सिलेक्शन कैसे रखें वो समझना पड़ेगा, एंड फ्रूट केयर एंड मार्केट। ఈ ప్రాసెస్ అంతా తెలుసుకోవడానికే మనం ఫస్ట్ 70-30 ఫార్మింగ్ అర్థం చేసుకోవాలి. ప్రాసెస్ నెక్స్ట్ 70-30 ఫార్మింగ్ అండ్ నెక్స్ట్ 70-30 फार्मिंग प्रोसेस एंड बनाना की मॉर्फोलॉजी की वो कैसे चलता है। ఓకే, చెట్టు ఎలా పెరుగుతుంది, ప్లస్ పిలకని ఎలా వదలాలి, ఫ్రూట్ కేర్ ఎలా చేయాలి, మార్కెట్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ 1 by 1 ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారనమాట. इसमें हम ड्रिप लाइन को डालेंगे 5 फीट पर, लाइन से लाइन 5 फीट। यस, లైన్ టు లైన్ వచ్చేసి మామూలుగా మనం 6 పెడుతుంటాము, అలా కాకుండా లైన్ టు లైన్ 5 feet ఉండాలి. చెట్టు వచ్చేసి 9 అడుగులు ఉండాలన్నమాట. सिंगल ड्रिप लाइन से लाइन 5 फीट, प्लांट हम लगाएंगे 9 फीट पे। సింగిల్ డ్రిప్ వాడాలి. చెట్టు మనం 9 అడుగులకు ఒకటి పెట్టుకోవాలన్నమాట. प्लांट टू प्लांट 9 फीट। अगला प्लांट सामने नहीं आएगा, जिगजैग आएगा। చెట్టుకు పక్క పక్కన రాదనమాట. జిగ్జాగ్ అంటే మనకు కొద్ది క్రాస్ గా వస్తుంది అనమాట. 2 చెట్ల మధ్యలో గ్యాప్ లో ఎదుటి లైన్ చెట్టు వస్తుంది అనమాట. अगली लाइन का प्लांट फिर सामने नहीं आएगा, जिगजैग आएगा। अगर आप प्लांट और ड्रिप को देखोगे तो यह भी समझ में आएगा कि ड्रिप कहाँ पर है और मैंने प्लांट कहाँ लगाया है। మీరు బోర్డు పైన చూస్తే అర్థమవుతుంది. డ్రిప్ లైన్ పరిచేది కూడా ఒక విధానం ఉందన్నమాట. ఊరికే ఒక చెట్టుకు లెఫ్ట్ సైడ్, ఒక చెట్టుకు రైట్ సైడ్ అన్నట్లు కాకోకుండా మనం ఇప్పుడు ఒక 4 lines ఉన్నాయనుకుందాం. ఫస్ట్ 2 linesకు ఇన్సైడ్ వస్తుంది అనమాట. మళ్ళీ 2 చెట్లకు ఇన్సైడ్ వస్తుంది. అంటే 2 డ్రిప్పులు ఒకే సైడే ఉంటాయి అన్నమాట. ప్రతి 2 లైన్లకు ఒక సైడే ఉంటాయి, ఇంకో సైడ్ గ్యాప్ ఉంటుంది అనమాట. पहला ड्रिप आपका राइट में है, दूसरा ड्रिप आपका लेफ्ट में है पौधे के, तीसरा ड्रिप राइट में है, चौथा ड्रिप लेफ्ट में है, 5वां ड्रिप राइट में है, 6ठा ड्रिप लेफ्ट में है। ఇది మీకు అర్థం కాకపోతే కన్నా సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఏదైతే లైన్ నడవాలని పెట్టుకుంటారో ఆ మీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డ్రిప్ ఉండకూడదు అనమాట. చెట్టు మాత్రమే ఉండాలి. చెట్టు అవతల డ్రిప్ ఉండాలి. यहाँ पर आपको సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పాను. यहाँ पर आपको 10 फीट पे नाली करना है गहरी। पहला नाली, देन पॉइंट टू पॉइंट 10 फीट, दूसरा नाली, तीसरा नाली, चौथा नाली। गहरी नाली करना है 1.5 फीट गहरी। ఎవరి 10 feet కు ఒక కాలువ చేయాలన్నమాట. అంటే 2 లైన్లు ఒకే గడ్డ పైన ఉంటాయి అన్నమాట. ఆల్టర్నేట్ ఫస్ట్ లైన్ ఒక కాలువ చేశాక లైన్ పెడతాము, అదే గడ్డ ఎండులో ఒక చెట్టు పెడతాము, మళ్ళీ కాలువ చేస్తాము, మళ్ళీ 2 లైన్లు ఉంటాయి, మళ్ళీ కాలువ వస్తుంది అనమాట. इसमें आपने बेड बनाया नहीं, गहरी नाली करी, आपको दिखेगा बेड। ఇక్కడ మీరు బెడ్ ఏం చేయలేదు, జస్ట్ కాలువ తోలేరు అంతే అనమాట. ఎవ్రీ 2 lines కు ఒక కాలువ అనమాట. ऐसा दिखेगा। आपने नाली करी है बट दिखेगा कैसे, फ्लैट बेड। अभी तक फार्मर जो फार्मिंग कर रहा है सिंगल बेड फार्मिंग कर रहा है, हाँ 100% गलत है। इसलिए हम 2 लाइन का एक बेड बनाएंगे, जहाँ पर कचरा मल्चिंग करेंगे, और ये जहाँ पर बेड है यहाँ पर हम बायोमास आच्छादन डालेंगे, पूरा कचरा मल्चिंग। यस, మీరు బెడ్ పైన మొత్తం అంతా మల్చింగ్, ఆర్గానిక్ మల్చింగ్ వేయాలి. మీకు कचरा मल्चिंग हर కచరా మల్చింగ్ అంటే 2 ड्रिप के बीच में, ऑर्गेनिक मैटर, पेड़ पौधों की बॉडी, पेड़ पौधों की सूखी हुई बॉडी, जस्ट लाइक कचरा।
బెడ్ పైన మాత్రమే వేయాలన్నమాట, కాలువ అలాగే వదిలేయాలి. డ్రిప్ పైపు గడ్డి పైన ఉండాలి, డ్రిప్ పైపు కింద ఉండకూడదు అనమాట. ड्रिप कचरे के ऊपर, वरना चूहे ड्रिप को खाएंगे. ड्रिप कचरे के ऊपर. ఎలకలు తినుకోకుండా పైన వేస్తే ఎలకలు తినమాట, కింద ఉంటే ఎలకలు తింటాయి. अभी इस नाली में हमें खाद नहीं डालना, पानी नहीं देना, कल्टीवेशन खूब करना है. और जहाँ हमारा कचरा है, ड्रिप है, पौधा है, यहाँ कभी कल्टीवेशन नहीं करना. हमेशा पानी, खाद सब यहीं पर डालना है जहाँ कचरा है. మీకు అక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కడైతే వేసారో డ్రిప్ వేసిన దగ్గర గాను ఆర్గానిక్ మ్యాటర్ ఉండేతావో అసలు మీరు నడవడం కానీ మీరు ఏదైనా కల్టివేషన్ చేయడం కానీ ఏమీ చేయకూడదు అనమాట. మీరు ఏం చేసినా కాలువ చేసుకున్నారు కదా, మీరు నడిచేది కానీ కాయ కొట్టేటప్పుడు కానీ మీరు ట్రాక్టర్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఆ కాలువలో మాత్రమే నడవాలన్నమాట. దీనిపైన అసలు ఏమీ చేయకూడదు అనమాట. इसको अगर हम ध्यान से समझेंगे तो ये जो सेंटर नाली का हिस्सा है, इस नाली से इस नाली तक का ये जो पॉइंट बनता है ये 3 फीट का है, और यहाँ से यहाँ तक का पॉइंट बनता है ये 7 फीट का है. इस पॉइंट से इस पॉइंट के बीच में जो ड्रिप है ये तो 5-5-5-5-5 पर ही है, लेकिन जो खाली जगह है वो 3 फीट की है, भरी हुई जगह 7 फीट की है. वी कॉल इट 70-30 फार्मिंग. మీకు బెడ్ వచ్చేసి బెడ్ లెంత్ వచ్చేసి 7 ఫీట్ వస్తుంది, కాలువ వచ్చేసి 3 ఫీట్ వస్తుంది అనమాట. బట్ డ్రిప్ లైన్ వచ్చేసి 5 ఫీట్ ఉంటుంది, చెట్టుకు 5 ఫీట్ ఉంటుంది. అంటే మీరు చెట్టు పెట్టిన తర్వాత అటు సైడ్ ఒక అడుగు బెడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక అడుగు బెడ్ ఉంటుంది అనమాట. దీన్నే మీరు ఇప్పుడు 10 అనుకోండి, 10లో 7 ఫీటు చెట్టుకు వదిలినారు, 30 ఫీట్ కాలువకు, 3 ఫీట్ కాలువకు వదిలినారు, 7 అడుగులు చెట్టుకు వదిలినట్లు అనమాట. ఇదే 70-30 फार्मिंग. अभी यहाँ पर पहले दिन से हमने कचरा मल्चिंग करके आच्छादन किया एक बार, तो सूर्य की रोशनी डायरेक्ट यहाँ पर सनलाइट इस जगह पर अंदर मिट्टी पर जाएगा नहीं, ऊपर आच्छादन के रहेगा, तो नीचे बैक्टीरियल कॉलोनी डेवलप्ड होगी, जीव जीवस्य जीवनम इकोसिस्टम डेवलप होगा. यस. ఇప్పుడు మీరు ఆర్గానిక్ మ్యాటర్ వేయడం వల్ల అక్కడ సన్లైట్ ఏది కూడా డైరెక్ట్ పడదు. ఎప్పుడైతే పడదో మీకు ఈ బ్యాక్టీరియాస్ కానీ ఇవన్నీ డెవలప్ అవ్వదు. ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు పిఎస్బి అని, మైకోరైజా అని ఇలాంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే ఇది మీరు ఆర్గానిక్ మ్యాటర్ వేసి సన్లైట్ డైరెక్ట్ పడకున్నదో ఈ మొత్తం అంతా ఈకో సిస్టమ్ అంతా డెవలప్ అవుతుంది అనమాట. ఈ బ్యాక్టీరియాస్ లేవంటే మీకు కన్వర్షన్ ఉండదు అనమాట, మీరు ఇచ్చే ఫుడ్ను కన్వర్షన్ చేయవు. सुबह जो प्रवीण जी ने बतलाया, यहाँ के जो हार्टिकल्चर मैनेजर है जो आपके क्षेत्र में ऑर्गेनिक फार्मिंग को बढ़ावा दे रहे हैं, उनका कहना था कि एवरेजन यहाँ फार्मर का 0.2-0.4 तक ऑर्गेनिक कार्बन मैटर आ रहा है, जो बहुत ही कम है. उसका कारण है बार बार कल्टीवेशन हम करते हैं, सूर्य की रोशनी डायरेक्ट आती है तो कार्बन वायुमंडल में उड़कर ह्रास होता है, वो रहता नहीं. మార్నింగ్ మన అధికారి సార్ చెప్పినట్లు మన ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి 0.204 చాలా తక్కువ ఉందన్నమాట. మినిమం 1% అన్నా ఉండాలి, అంతకన్నా తక్కువ ఉంది. మనం ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ కల్టివేషన్ చేస్తామో, ట్రాక్టర్తో దున్నుతుంటామో, ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఎవాపరేషన్ అవుతుంది, బయటికి వెళ్ళిపోతుంటుంది అన్నమాట, ఆవిరి అయిపోతుంటుంది. కార్బన్ పదార్థం ऑर्गेनिक मैटर कार्बन. ऑर्गेनिक कार्बन का अगर प्रमाण हमारे खेत में बढ़ा नहीं पाए, जो मैंने सवेरे बताया आपको कि स्वस्थ भूमि 25% हवा, 25% पानी, 5% ऑर्गेनिक कार्बन और 45% मिट्टी, अगर ये है तो आपकी भूमि स्वस्थ है और पौधा न्यूट्रिशन ज़्यादा से ज़्यादा अपटेक करेगा और ज़्यादा से ज़्यादा अच्छा फल देगा. तो इस अवस्था में हम ये व्यवस्था रख सकते हैं. ఉదయం స్వచ్ఛ భూమి అని చెప్పారు కదా, 25% వాటరు, 25% ఎయిర్, 40% మట్టి, कम करो उसको, ఆర్గానిక్ మ్యాటర్ 10% ఆర్ 5%. ఇది ఇవన్నీ మనము ఇప్పుడు ఈ 70-30 ఫార్ములాకి తెచ్చుకుంటాను అనమాట. ఎప్పుడైతే ఇది ఇవన్నీ నార్మల్ న్యూట్రిషన్స్ ఇలా ఉంటాయి, ఈ పర్సెంటేజ్లో ఉంటుందో మీ భూమి, అప్పుడు మీరు ఇచ్చే న్యూట్రిషన్స్ కానీ భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ కానీ చెట్టు చాలా फास्ट తీసుకుంటుంది అన్నమాట. अगर धूप आपके खेत में हर मिट्टी के पार्टिकल पे पड़ती रही तो ऑर्गेनिक कंटेंट कम होगा.
अगर आपने कल्टीवेशन बार बार कल्टीवेशन किया खेत में तो ऑर्गेनिक कार्बन ह्रास होगा, उड़ेगा। उसके लिए आपको आच्छादन चाहिए, बायोमास मल्चिंग चाहिए। మనకు సన్లైట్ ఎంత ఎక్కువ భూమి పైన పడతాదో అంత ఆర్గానిక్ మ్యాటర్ లాస్ అవుతుంటాం అనమాట మనం. అందుకే మనము ఈ ఆర్గానిక్ మ్యాటర్తో కవర్ చేస్తున్నాం అనమాట భూమిని. अगर अब मैं यहाँ पर बात करूँ कि हमें एक भी दाना फर्टिलाइज़र लाकर खेत में नहीं डालना है तो कैसे खेती करेंगे? हमें कभी दुकान के पास ही नहीं जाना है, कभी कृषि काउंटर के पास नहीं जाना है, तो कैसे खेती करेंगे? మనం అసలు ఎరువులంగిడి పోకోకుండా అసలు ఏమీ కొనుక్కోకుండా అసలు వ్యవసాయం ఎలా చేయాలి? इसमें जो हमने मार्किंग किया है 5/9, यहाँ पर आप कंद भी लगा सकते हैं या टिश्यू का प्लांट भी लगा सकते हैं, पौधा भी ले सकते हैं या गठान भी ले सकते हैं। बट डिज़ाइन यही चाहिए जिगजैग की, कचरा मल्चिंग की और ड्रिप अंदर। మీరు కంద గడ్డ అయినా పెట్టచ్చు ఇదే ఫార్మాట్లో, లేదంటే టిష్యూ మొక్క అయినా పెట్టచ్చు. ఏది పెట్టినా కూడా సేమ్ ఇదే ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఏ దాని నుంచి అయినా చేసుకోవచ్చు. पहली शुरुआत लगाने का तरीका। दूसरा, अभी हम यहाँ पर केले को पानी देने का तरीका चाहिए, पानी प्रबंधन। क्योंकि हमें जहाँ तक पता है कि वज़न आता है फर्टिलाइज़र से, लेकिन मैं कुछ लाइनें अभी बतलाने वाला हूँ जिससे आपकी भ्रांति चेंज होगी कि वज़न किससे आता है किसी फसल में। అసలు మనకు ఈల్డింగ్ ఎలా వస్తుంది, మనం ఎరువు ఇస్తే వస్తుందా, ఏడు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. जो केले का पौधा है उसका जब फल निकलता है और ये फल जब हम मार्केट में लेकर जाते हैं, ये कमल को, इस कमल को, अगर ये कमल 30 kg का है तो इसके अंदर है क्या चीज़ें, ये क्या हमें पता है? మీకు ఇప్పుడు చెట్టు పెరిగింది, వమ్మం వచ్చింది, వమ్మ కొట్టుకోమయ్యారు. అసలు దాంట్లో ఏముంది? 30 కేజీలు వచ్చింది. ఆ 30 కేజీల్లో అసలు ఏముంది ఏమన్నా మీకు ఐడియా ఉందా? कुछ जानकारी है किसी को? ये 30 kg के अंदर क्या है? ये जो फल मार्केट में बिकेगा पैसा यही देगा ना, तो इसके अंदर क्या है ये हमें पता होना चाहिए। तो हम पौधे को क्या खिलाएंगे ये हम ऑटोमेटिक जान पाएंगे। మీకు ఆ కాయలో ఏముందని తెలిస్తే, దాంట్లో ఏముంటుందో తెలిస్తే మనం చెట్టుకు అదే ఇవ్వచ్చు కదా. इसके अंदर क्या है? इसके अंदर है 70% पानी। अगर ये 30 kg का है, इसको हमने काट करके धूप में सुखाया तो 70% पानी मिलेगा इसमें। तो इसका वजन कितना आएगा? 21 kg। 30 किलो का जो बंच है उसमें 70% 21 kg पानी उड़ जाएगा। हमने जब काट करके उसको सुखाया तो 21 kg गया, तो बचा क्या? 9 kg। तो इस फल के अंदर क्या है? 70% पानी है। अभी उस जो 9 kg बचा है उसको जलाया, तो जलाने के बाद बायोमास बॉडी गई, बचा कार्बन, तो वो कितना गया? 22% बायोमास। మీకు ఇప్పుడు ఆ 30 కేజీస్లో 70% నీళ్ళే ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ఎండలో పడేసామనుకోండి, అదంతా ఇంకిపోయి లాస్ట్కి ఏం మిగులుతుంది? బయోమాస్, మామూలుగా ఆర్గానిక్ మ్యాటర్ అంటాం, అది మిగులుతుంది అనమాట. దాంట్లో మళ్ళీ మిగిలిన దాంట్లో 22% బయో మ్యాటర్ ఉంటుంది అనమాట. ये जो 22% है ये हमें मिलता है सूर्य की रोशनी से। जो सूर्य भगवान रोशनी देते हैं वो पत्तों के ऊपर आती है, पत्ता फोटोसिंथेसिस करता है और बायोमास बॉडी बनाता है। तो 22% वजन है सूर्य भगवान से, 70% वजन है पानी से। 22% మీకు 30 కేజీస్లో 21 కేజీస్ వాటర్ ఉంటుంది. ఇంకా మిగిలిన మిగిలిన దాంట్లో 22% అరౌండ్ 4 or 6 కేజీస్ అలా వస్తుంది. అందులో వచ్చేసి సూర్యరశ్మి నుంచి వచ్చే బయోమాస్ ఉంటుంది. ఇంకా మిగతా పర్సెంటేజ్ ఏందనేది చెప్తాడు అన్నమాట. अभी निचोड़ क्या बना, लास्ट एंड क्या बना? 21 किलो पानी और 6.6 kg बायोमास बॉडी, तो 6 21 22 23 24 25 26 27 2 पॉइंट है ना, 27.6 kg पानी और सूर्य का देन है। इसमें हम आपका कोई योगदान नहीं है। अगर सही ग्राफ लिया तो हम इस 30 kg में
27.5 kg हम सूर्य की रोशनी से और पानी प्रबंधन से उत्पादन ले सकते हैं। इसमें मेरा आपका डीएपी यूरिया पोटास का कोई योगदान नहीं है। उसका योगदान कितना है? 2.4%। NPK, कैल्शियम, मैग्नीशियम, सल्फर, जिंक, आयरन, बोरान, बलराम, राकेश, उमेश, सुरेश, हम सबका योगदान यहाँ पर है। यस, దీంట్లో 21% వాటర్ నుంచి వస్తుంది, ఇంకా 6 kgs వచ్చేసి సూర్యుని నుంచి వస్తుంది. మీరంతా ఇచ్చేదంతా కూడా ఆ 30 kgల్లో ఒక చెట్లో వచ్చేది 2 kgల 4 గ్రాములు. మీరు ఇచ్చే యూరియా కానీ పొటాష్ కానీ జింక్ కానీ ఏదైనా కూడా ఆ 2 kgలే అనమాట ఉండేది. ఆ 2 kgలు ఉంటాయి అన్నమాట. तो మీరు గ్రాఫ్ సరిగ్గా ఉంది అంటే అవే సగం వచ్చేస్తాయి అన్నమాట. దాంట్లో 70-80% 90% అవే సూర్యరశ్మి వాటర్ నుంచే వచ్చేస్తాయి గ్రాఫ్ సరిగ్గా ఉంటే. समझ में आया? तो समझना? सबसे ज़्यादा हमें कोई भी फसल, मैंने केले का उदाहरण दिया, ऐसा ही पपीता में, किसी भी फसल में 70% उत्पादन हमें कौन देगा? तो हमें पानी प्रबंधन सबसे अच्छा पता होना चाहिए केले में कि पानी प्रबंधन कैसे किया जाए। अगर वो हमें जानकारी है तो हम कुछ भी नहीं करेंगे, केले का फल लगा के आएंगे, पानी टाइमली देंगे तो 27 किलो का बंच आ सकता है। मिनिमम रिक्वायरमेंट वाटर मैनेजमेंट। మీరు ఏమీ చేయకోకుండా చెట్టు పెట్టేసి నీళ్ళు ఒకటి ప్రాపర్గా ఇచ్చినా కూడా అరౌండ్ 27 అంటే 27 kgలు వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. तो पानी प्रबंधन के कुछ बनाना में सूत्र है, आप चैप्टर लिख सकते हैं, वाटर मैनेजमेंट, बनाना फार्मिंग। सिंपल सा है जो एक बार में याद होगा, बट ये आपके केले के उत्पादन को बढ़ाएगा। इसमें आप बोल सकते हो ऑर्गेनिक, केमिकल, रेसिड्यू फ्री, एक गाय का पानी, कैसा भी बोल सकते हो, पानी देने की विधा है, कैसे भी बोल सकते हो। तो केले का जो पौधा हमने खेत में लगाया, इसका पानी प्रबंधन का विषय इसके पत्तों से रिलेटेड है और केला 50 पत्ते की उम्र लेता है। చెట్టు నీళ్ళు మనము ఎలా ఇవ్వాలనే దాన్ని బట్టే దాని గ్రోత్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఒక చెట్టు లైఫ్లో ఒక అరటి చెట్టు నుంచి 50 ఆకులు వస్తాయన్నమాట టోటల్గా. ఆ 50 ఆకులు రావాలంటే నీళ్లు మనం ఎలా ఇస్తామనే దానిపైన ఆధారపడి ఉంటుంది. बनाना 50 पत्ते की उम्र लेता है, पूरे उम्र में 50 पत्ते आते हैं। अभी सूत्र लिखना है पानी कैसे पिएगा। एक पत्ता एक दिन का 1 लीटर पानी पीता है, जिसमें वाष्पीकृत हो गया, जमीन में लीच हो गया और पौधे ने भी ले लिया। ఒక ఆకు చెట్టు ఉందంటే ఒక రోజులో 1 లీటర్ తీసుకుంటుంది అన్నమాట. డ్రింక్స్ అయిపోయేటివి ఇవన్నీ లెక్క తీసుకున్నా కూడా ఒక ఆకు వచ్చేసి 1 లీటర్ మనం ఇవ్వాలన్నమాట పర్ డే. तो मोटी मोटी बात क्या समझ में आई? जब केला फल देता है, क्या बोलते हो आप इसको? बंच, బంచ్ कमल। బంచ్ जब केला बंच देता है उसके बाद कोई पत्ता आता नहीं, मतलब बंच आने तक उसके 50 पत्ते आ गए। तो जिस दिन उस केले ने बंच दिया उस दिन उसको 50 लीटर पानी पर डे का लगेगा। एक पत्ता 1 लीटर पानी एक दिन का। कंडीशन अप्लाई 32 डिग्री टेम्परेचर पे, एवरेज 30 डिग्री, 30 डिग्री टेम्परेचर पे जब फ्लावरिंग आ जाए और आपके यहाँ 30 डिग्री टेम्परेचर है तो 50 लीटर पानी एक पौधे को एक दिन का चाहिए। గెల వచ్చిన తర్వాత ఇంకా ఆకులు రావాలి. గెల వచ్చే లోపలే 50 ఆకులు వస్తే 30 degrees టెంపరేచర్ ఉన్న రోజు మనం 50 లీటర్లు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది కండిషన్ అనమాట. టెంపరేచర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం మళ్ళీ పెంచాలా తగ్గించాలా అనేది ఆధారపడి ఉంటుంది. इसमें अगर टेम्परेचर बढ़ता है, आज 44 डिग्री टेम्परेचर अगर है, हम मई के महीने में हैं, तो 30 से कितना प्लस हुआ? लगभग 30%। 40-42 डिग्री टेम्परेचर हो गया, अगर 30 से 40 हो गया, 42 हो गया, तो 30% बढ़ गया।
तो हमें ये जो 1 लीटर पौधे एक पत्ते को पानी चाहिए, इसमें गुणित करना है 30%। तो ये हो जाएगा 1300 लीटर पानी पर डे पर लीफ पर प्लांट। जितना प्रतिशत टेम्परेचर बढ़ेगा उतना प्रतिशत पानी बढ़ेगा। ఇప్పుడు టెంపరేచర్ పెరిగింది అనుకోండి, ఇప్పుడు 42 డిగ్రీలు అయింది అనుకోండి, ఎంత పర్సెంటేజ్ పెరిగింది 30% తీసుకుంటే దాన్ని బట్టి మనం వాటర్లో కూడా 30% యాడ్ ఆన్ చేసి ఎవరీ లీఫ్కు మనం అరౌండ్ 1300 लीटर पानी, 1300 ml पानी 30 एक पत्ती को 1.3 लीटर 1.3 లీటర్స్ మనం 1 లీఫ్ 300 ml 1300 ml पानी ml ఒక లీఫ్ కి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట। अभी इसी प्रकार में పెరిగినప్పుడు अभी इसी प्रकार में अगर टेम्परेचर घटता है, किससे, आधार क्या है, आधार है 30 डिग्री। अगर ये 20 डिग्री होता है, जनवरी का पहला सप्ताह टेम्परेचर डाउन होता है, yes 18, 20, 22 yes जनवरी पहला सप्ताह, तो टेम्परेचर माइनस हुआ, तो आपका 1 लीटर एक दिन का पानी 30% से कम हो गया। तो आपका पानी पर लीफ का क्या हुआ, 17 ml पर लीफ पर डे पर प्लांट। మనకు జనవరిలో సూర్య వేడి బాగా తగ్గిపోయినప్పుడు చలి పెరుగుతుంది కదా, 20 డిగ్రీలకు పడిపోయింది అనుకోండి, అప్పుడు మనం వాటర్ కూడా తగ్గించాలి। ఎంత తగ్గించాలి అంటే 20 ఎంత అయితే 30% నుంచి ఎంత తగ్గింది 20% అనుకుంటే వాటర్లో కూడా 1 లీటర్లోంచి 20% మనం తీసేసి వదలాలి। అంటే అప్పుడు మనం 700 ml ఇవ్వాలన్నమాట పర్ లీఫ్కు, పర్ ప్లాంట్కి కాదు, పర్ లీఫ్। ఆ నెలలో మీకు ఎన్ని లీవ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటే అన్ని లీటర్ల నీళ్ళు ఇంటూ 700 ml। अभी इससे हमें क्या समझ आया, एवरेज का తీసుకో। अभी इससे हमें क्या समझ आया कि हमारे पौधे की उम्र कितनी है, महीना कौन सा है, तो हम कितना पानी देंगे। कॉम्बिनेशन आपको समझना है, हर एक के खेत का पानी अलग हो सकता है। उदाहरण के लिए मेरे खेत में 4 महीने का पौधा है, उसके 25 से 30 पत्ते आ गए हैं, मैं जनवरी में हूँ, तो पानी जनवरी के मुताबिक देना है। आप अप्रैल में हैं, आपके यहाँ 4 महीने का पौधा है, तो आपको टेम्परेचर इंक्रीज है, पानी अलग देना है, मुझे अलग देना है। कैलकुलेशन यही रहेगा, एक पत्ता एक दिन का 1 लीटर पानी एक पौधे को चाहिए। మీరు పక్కన చూసి ఇంకోరు ఎన్ని లీటర్లు ఇస్తానది కాకుండా చెట్టు వయసు ఎంత, చెట్టు వయసుతో పాటు ఎన్ని ఆకులు ఉన్నాయి, ఏ మంత్లో ఉంది, ఎంత టెంపరేచర్, అది బేస్ చేసుకొని మీరు వాటర్ వదలాలన్నమాట। बात समझ में आ रही है। इसको अब मैं ड्रिप से कैलकुलेट करके बतलाऊंगा कि आपकी ड्रिप डिज़ाइन कैसी है। आपकी ड्रिप का डिज़ाइन 1.25 फीट पे ड्रिपर है, हेलो, 14 सेंटीमीटर 40 सेंटीमीटर ड्रिपर, और डिस्चार्ज 4 लीटर 2 लीटर 4 लीटर 4 LPH 4 लीटर पर आवर। और ड्रिप आपका 1.25 फीट पे है, 40 सेंटीमीटर, हाँ 40 cm पर ड्रिपर है। प्लांट टू प्लांट आपने कितना लगाया, 6 फीट, हाँ No, as of them 6, as of them 5। अभी आपका लाइन में प्लांट की 9 साइज क्या है, 9 है ना, 5x9 की हम बात कर रहे हैं। तो एक पौधे से दूसरे पौधे की 9 फीट की दूरी है, और 9 फीट में आपके ड्रिपर कितने आएंगे वो आपको कैलकुलेशन करना है कि आपका 9 डिवाइड बाय 1.5 1.25, तो 7.2 ड्रिपर, ठीक है। 1 2 3 4 5 6 7, फिर यहाँ पे आपका प्लांट आ गया, ये प्लांट है आपका, ये प्लांट है आपका, 1 2 3 4 5 6 7, फिर यहाँ पर प्लांट है आपका, ठीक है। एक पौधे से दूसरे पौधे की दूरी 9 फीट है, 1.25 फीट पे ड्रिपर है, तो 7 ड्रिपर आएंगे एक पौधे के पास, 1 2 3 4 5 6 7, ठीक है। हम पानी कैलकुलेट कैसा करें वो मैं बात बतला रहा हूँ, समझ में आ रहा है ना, ठीक है। अभी इस प्लांट की उम्र है 4 मंथ, ठीक है। अब केले की मॉर्फोलॉजी हमें समझना पड़ेगी
कि केले चलता कैसा है। जब केले का पौधा आपके पास आता है तो 18 पत्ते का आता है। जो टिश्यू कल्चर लैब से प्लांट आता है वो 18 पत्ते का आता है। 5 पत्ता दिखता है, 12-13 पत्ते नर्सरी में खर्च होते हैं। 12 to 13 लीफ नर्सरी लैब आपके पास पहुंचता है, 5 to 6 लीफ प्लांट जो पहुंचता है। तो 18 पत्ते का प्लांट आया। पौधा अगर सही चल रहा है, मॉर्फोलॉजी प्लांट की अगर प्लांट सही चल रहा है, एवरी मंथ 5 लीफ प्रोड्यूस, 5 पत्ते हर महीने केला देगा। మీకు డ్రిప్లో ఎన్ని లీటర్లు 4 ఎల్పీనా 2 ఎల్పీనా వస్తాయి, మోస్ట్లీ అంతా ఇక్కడ 4 ఎల్పీనే వాడతారు. సో 9 ఫీట్కు ఒకటి పెట్టుకుంటే మీకు వచ్చేసి 7 హోల్స్ వస్తాయి, 7.2 సంథింగ్ వస్తాయి, 7 హోల్స్ వస్తాయి. 7 into 4 లీటర్స్ వేసుకోవాలి. సో అది ఒక చెట్టుకు మనం ఇస్తున్న వాటర్ అనమాట. సో మీకు చెట్టు వచ్చే రోజుకు మీ దగ్గర 4 లీవ్స్ ఆర్ 5 లీవ్స్ ఆర్ ఉంటాయి. అప్పటికే ల్యాబ్లోనే 10 నుంచి 12 ఆకులు వెళ్ళిపోయి ఉంటాయి దానికి. అంటే మీకు 18 ఆకులు ప్లాంట్ వచ్చినట్లు అనమాట. మీ దగ్గర 5 లీవ్స్ ఉన్నాయంటే అప్పుడే ఆల్రెడీ 10 వెళ్ళిపోయినాయి. అట్లీస్ట్ మీకు 15 to 16 కౌంట్ మీకు ఆ రోజుకి. जब लैब से पौधा आता है, हमारे को उम्र उसकी पता है 50 पत्ते का है। कॉन्सेप्ट है कि नर्सरी से 18 पत्ते का आया, उम्र टोटल 50 पत्ते की है और हर महीने 5 नए पत्ते देगा। जो केला चलता है उसका एक थंब रूल है, केला हर महीने 5 पत्ते देगा, 1 2 3 4 5 एवरी मंथ 5 नए पत्ते आएगा, मतलब सही चल रहा है। हर महीने 5 इंच तने की मोटाई बढ़ेगी, तने की रिंग बढ़ेगी 5 इंच की, फिर बढ़ेगी, है ना। तना मोटा होगा हर महीने 5 इंच का। और हाइट 1.25 फीट, 1.25 फीट की हाइट आएगी। थंब रूल, 5 पत्ते, 5 इंच तने की मोटाई, हाइट 1.25 फीट और एक पत्ते से दूसरा पत्ता 5 इंच की गैप का। एक थंब, ये थम्सअप का थंब आता ना, एक पत्ता जो निकला उससे दूसरा पत्ता जो निकलेगा वो एक थंब की हाइट पे आएगा। ये थंब रूल है केला कैसे चलता है। మీకు చెట్టు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడే 18 లీవ్స్ ఉంటాయి. టోటల్ మనకు 15 లీవ్స్ రావాలి. మనకు ఎవ్రీ మంత్ 5 ఆకులు వస్తాయన్నమాట. 5 ఆకులు రావాలి. కింద మనకు విడ్త్ వచ్చేసి 5 ఇంచీలు పెరగాలి. ఆకు మొదలు దగ్గర మనకు ఆ గనుపు ఉంటుంది కదా, ఆ గనుపు పైన టేప్ పెట్టి కొలిస్తే ప్రతి రైతు దగ్గర, అరటి చెట్టు పండించే రైతు దగ్గర టేప్ ఉండాలి జోబీలో. అది రూల్ సార్ది, సార్ చెప్పలేదు, నేను చెప్తున్నా. అది కంపల్సరీ అనమాట. టేప్ మీరు పాకెట్లో పెట్టుకొని తిరగండి అరటి తోట ఉంటే. 5 ఆకు వచ్చేసి మీకు 5 ఇంచెస్ ఉండాలి. ఎవ్రీ మంత్ 1.2 ఫీట్ హైట్ పెరగాలి చెట్టు. ఇది మామూలు బేసిక్ ప్రిన్సిపల్. అప్పుడు అలా మీకు కరెక్ట్గా వెళ్తుంది అనమాట చెట్టు. बेसिक प्रिंसिपल आर 5-5-5, 5 पत्ते, 5 इंच तने की मोटाई और हर पत्ता 5 इंच का हाइट पे आएगा। एक पत्ते से दूसरा पत्ता 5 इंच की हाइट पे आएगा, मतलब 5-5-5। आपका प्लांट स्वस्थ चल रहा है। अगर 5 पत्ते नहीं आए तो आपका जो एग्रोनॉमिस्ट है उससे बात करनी है, कुछ गड़बड़ हो रहा है। अगर 5 इंच तने की मोटाई नहीं आई तो जिसको आप गाइडलाइंस मानते हो उससे बात करनी है, भैया मेरा प्लांट 5 इंच मोटा नहीं हो रहा है हर महीने। अगर पत्ता एक पत्ते से दूसरा पत्ता दूर नहीं आ रहा है, पास में आ रहा है, वहीं के वहीं आ रहा है, तो आपके एग्रोनॉमिस्ट से आपको बात करनी है या आपको खुद को समझना है कि कुछ गड़बड़ी हो रही। ज़्यादा दूर आ गया तो डंडा निकल जाएगा, ज़्यादा पास आया पत्ता तो बंच गर्दन पे अटक जाएगा, छोटा कमल आएगा। మీకు 5-5 కాన్సెప్ట్ అనమాట ఇది. 5 ఇంచెస్ విడ్త్ రావాలి, 5 ఆకులు రావాలి, 5 ఇంచులు గ్యాప్ ఉండాలి. ఎక్కువ వచ్చినా గ్యాప్ ఎక్కువ వచ్చినా హైట్ ఎక్కువ పోయినా అది పడిపోయే అవకాశాలు ఉంటుంది గెల. లేదు ఆకులన్నీ దగ్గర వచ్చినా మీకు చిన్న గెల వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మీకు దీంట్లో మిస్టేక్ కనిపించింది అంటే మీరు వెంటనే అగ్రోనమిస్ట్నో ఎవరినో కన్సల్ట్ అయ్యి ఎక్కడో తప్పు జరుగుతుంది అనేది మీరు నోటిఫై చేసుకోవచ్చు అనమాట. వెంటనే కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. చెప్పింది అది కాదు కదా, గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు గెల ఎక్కువ వస్తుంది, గ్యాప్ తక్కువ వచ్చినప్పుడు గెల తక్కువ వస్తుంది. గ్యాప్ మరీ ఎక్కువ 5 ఇంచెస్ కన్నా ఎక్కువ అయింది అనుకోండి, 5
హైట్ ఎక్కువ పోయినారో వీక్ ఉంటుంది. 5 inches వరకు ఇట్స్ ఓకే. మోర్ దెన్ 5 inches ఇఫ్ లీవ్స్ 1 लीफ टू सेकंड लीफ 5 इंच का गैप. मोर देन 5 inches. और प्लांट का गैप हर महीने 1.5 फीट बढ़ेगा. एवरेज प्लांट जो बढ़ेगा वो 1.5 फीट हाइट पे आएगा. बट एक पत्ते से दूसरा पत्ता जो निकलेगा वो एक थम 5 से 6 इंच 5 से 6 इंच ज्यादा हो जाएगा. तो जो कमल है वो निकल के गिर जाएगा. वो उत्तेजित होकर चल रहा है ना. अगर एक लीफ दूसरे लीफ से 8-10 इंच दूर है तो प्लांट भग रहा है, स्पीडली चल रहा है, तो उसका कमल निकलेगा तो गिरने की संभावना है. तेजी से चल रहा है. సైజ్ డిఫరెన్స్ క్లోజ్ గా నాటినామనుకో నువ్వు ఎంత మేనేజ్మెంట్ చేసినా హైట్ ఎక్కువ यस గ్యాప్ గ్యాప్ Yes. మెయింటైన్ అది గ్రాఫ్ లో చెప్పారు కదా. మనం గ్రాఫ్ ఆల్రెడీ డిసైడ్ చేసాం కాబట్టి ఇంకా మనము ఇక్కడ అది వర్తిస్తుంది. సన్ ఎప్పుడైతే సన్లైట్ తక్కువ అవుతుందో ఆటోమేటిక్గా పోటీ పడుతుంది అనమాట. చెట్టుకు పోటీ ఉంటుంది. సన్లైట్ పోవడానికి పైకి వెళ్తుంటాయి అన్నమాట. कॉन्सेप्ट यहाँ तक समझ में आया. केला चलेगा कैसे. अब इसमें हम बात कर रहे थे पानी कैसा दें. हमारे प्लांट की उम्र क्या है, उस दिन हमने पानी कितना देना चाहिए ताकि 70% उत्पादन हमारा पानी प्रबंधन से आए. सबसे ज्यादा ध्यान हम उस पर दें. तो हम बात कर रहे थे कि हमारा जो प्लांट है, ये प्लांट माना कि 4 महीने का है, 4 मंथ. तो 4 महीने में जो मैंने सूत्र अभी बतलाया, इस कितने पत्ते का होगा, हाउ मच लीफ. 20 Sorry? 18 38 टोटल. 18 प्लांट के लीफ तो नर्सरी से आए हैं. प्लस 4 महीने आपके यहाँ हुए हैं तो 20 आपके यहाँ के हुए 38 टोटल. 38 तो इस पौधे को पानी कितना चाहिए. 38 लीटर्स. 30 डिग्री टेम्परेचर पे 38 लीटर पानी पर डे का चाहिए. एवरेज में उदाहरण बतला रहा हूँ. अब हमारी ड्रिप में 4 लीटर डिस्चार्ज है. कैसे पानी निकालेंगे. तो जो मेन पौधा है उसके इधर 1 2 3 4 5 6 7. तो हमने लिए 1 2 3 4 1 2 3. समझ में आया. ये 7 ड्रिपर हमारे इस पौधे के लिए है. ये 7 ड्रिपर हमारे इस पौधे के लिए हैं. बाकी के ये ड्रिपर इस पौधे के लिए हैं. ये ड्रिपर इस पौधे के लिए. अब पानी कैसे निकालोगे. ठीक है. प्लांट से 3 3.5 ड्रिपर इधर 3 3.5 ड्रिपर इधर. तो टोटल 7 ड्रिपर गुणित 4 लीटर पर हावर 28 लीटर डिस्चार्ज हुआ. 1 घंटा पानी चलाया तो हमें कितना पानी देना है 38. तो लगभग 1.3 हावर एक एवरेज. इस तरीके से हमें पानी बांटना है. अगर यहाँ पर 4 महीने की बजाय 7 महीने का प्लांट होगा तो पानी का घंटा चेंज हो जाएगा. अगर यहाँ पर 4 महीने की बजाय 2 महीने का होगा तो आवर चेंज हो जाएगा. हेलो. हमारा 4 महीने का ही पौधा है लेकिन जनवरी में है. तो ये जो पानी है आपका 30% कम हो जाएगा, माइनस हो जाएगा. ये दीपक वगैरह सब उठा लो. अगर यही पानी आपका मई में है तो आपका 30% प्लस हो जाएगा. कॉन्सेप्ट समझ में आया. पानी कैसे बांटना है एकदम सरल विषय है, लेकिन हर महीने आपका पानी का टाइमिंग चेंज होगा. पहली बात. दूसरी बात, ताजा पानी चाहिए, ज्यादा पानी नहीं चाहिए. मोस्ट इंपॉर्टेंट, ताजा पानी, ज्यादा पानी नहीं. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కానీ ఫ్రెష్ వాటర్ కావాలి చెట్టుకి ఎవ్రీడే. రోజు వదలాలి. ఫ్రెష్ వాటర్ ఉండాలి. ఎక్కువ అవసరం లేదు. మీకు ఇప్పుడు డ్రిప్ 7 వస్తాయి అనమాట. 7 డ్రిప్లు వస్తాయి మనకు. గంటకు ఒక్కో డ్రిప్లో నుంచి 4 లీటర్లు అంటే 7 4 28. మనకు 38 ఆకులు ఉన్నాయంటే 1 అవర్ 28 మినిట్స్ అట్లా వదిలితే మీకు సరిపోతుంది. ఎప్పుడు 30 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నప్పుడు. ఒకవేళ సమ్మర్లో ఎక్కువ ఉందంటే ఇంకో 30% యాడ్ చేసుకోండి. వింటర్లో ఉంటే ఓ 30% డౌన్ చేసుకోండి. ताजे पानी की परिभाषा का ये मतलब नहीं है कि हम तालाब का पानी नहीं दे सकते. ताजे पानी की परिभाषा ये है कि आज हमने जो फील्ड में पानी दिया वो निकल जाएगा
कल हम जो पानी देंगे उसके लिए जगह खाली मिलेगी, तो हमारे बेड का स्ट्रक्चर मतलब नाली बनाना ही पड़ेगा। जो बेड का स्ट्रक्चर है, ये जो नाली है, इसकी मोस्ट इंपॉर्टेंट जरूरत है। यहाँ जो ड्रिप डलेगी और ये बूंद 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 पानी गिर रहा है, तो यहाँ हवा लगेगी, यहाँ हवा लगेगी तो पानी नीचे जाएगा। ये बूंद 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 पानी जो गिर रहा है, यह पानी नीचे जाना चाहिए, वहाँ सतह पर नहीं रहना चाहिए। ఈరోజు నిన్నిచ్చిన నీళ్లు కిందికి వెళ్ళిపోవాలన్నమాట, బెడ్ పై నుంచి కొత్త నీళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ. కొత్త వాటర్ వస్తేనే అది ఫ్రెష్ వాటర్ కింద ఉంటుంది అనమాట. ఆ బెడ్ పై నుంచి కిందికి డ్రైన్ అయిపోవాలన్నమాట. భూమి లోపలికి డ్రించ్ అయిపోతుండాలి. अगर हम बराबर में प्लांटेशन कर रहे हैं, नाली नहीं बना रहे हैं, तो यहाँ हवा नहीं लगेगी ना, यहाँ हवा लगनी चाहिए ताकि पानी को नीचे ले जाए। ये हवा लगेगी तो एयर एंड वाटर बराबर मात्रा में रहेगा। वही बात है कि 25% हवा 25% पानी, तो आपका प्लांट न्यूट्रिशन अच्छे से उठाएगा। వాటర్ ఉంటే 30% గాలి వెళ్తుండాలన్నమాట. అందుకే ఈ కాలువ తీయడం వల్ల మనకు ఎయిర్ పోతుంటుంది. మీరు ఏదైతే నిన్నిచ్చిన ఆ ఎయిర్ పోవడం కిందికి వెళ్ళిపోతుంటుంది. సో మీరు ఫ్రెష్ వాటర్ ఇస్తే ఆ గ్యాప్ లేక్ ఫిల్ అవుతుంటుంది అనమాట ఎవ్రీడే. अभी इस तरह का अगर पानी प्रबंधन करते हैं और जो प्लांटेशन करते हैं वो जिगजैग करते हैं, आमने सामने नहीं लगाते हैं, तिरछा लगाते हैं, तो ये जो प्लांट आता है इसको सराउंड ग्राफ मिलता है। अभी ये प्लांट को अगर देखोगे तो इसका और इसका दूरी 5 फीट है, लेकिन प्लांट यहाँ पर है 10 फीट हो गया, इसका और इसका दूरी 9 फीट है। तो जो पत्ता आएगा वो ओवरलैप नहीं होगा। जैसे इसका पत्ता यहाँ आया, प्लांट का पत्ता ओवरलैप नहीं होगा। सराउंड ग्राफ, अब जो 22% का कॉन्सेप्ट है कि सूर्य की रोशनी हर पत्ते पर आनी चाहिए, वो जिगजैग ग्राफ लेने से आएगी। समझ में आ रहा है? यस। మనకు ఒక చెట్టుకు మనం ఇయ్యాల్సిన ప్లేస్ అన్నమాట. జిగ్జాగ్ ఇవ్వడం వల్ల ప్రతి ఆకు పైన సన్లైట్ ఉంటుంది, ఓవర్లాప్ అవ్వనమాట. ఒక చెట్లో నుంచి ఇలా వస్తే ఇంకో చెట్టు ఇక్కడ అటు వెళ్ళి ఉంటుంది అనమాట. అట్లా ఓవర్లాప్ కాకపోవడం వల్ల ప్రతి చెట్టుకు సన్లైట్, మనము ఇంతకుముందు అనుకున్నట్లు ఎంత సన్లైట్ ఉంటే మనకు ఉన్న అరటిలో 22% సన్లైట్ నుంచే వస్తుంటుంది అనమాట. సో సన్లైట్ ప్రతి ఆకు పైన పడేటట్లు చేయొచ్చు అనమాట జిగ్జాగ్ వాడడం వల్ల. प्लांट की पत्तियां एक दूसरे के ऊपर नहीं चाहिए, साइड में चाहिए, ओवरलैपिंग नहीं, ताकि सूर्य की रोशनी, ये जो प्लांट है इसके ऊपर हर पत्ते के ऊपर सूर्य का लाइट आए, तो जो 22% उत्पादन है वो सूर्य की रोशनी ज़्यादा से ज़्यादा पत्तों तक जाएगी, तो यील्ड बढ़ेगा, आपके बंच का वेट बढ़ेगा। మీకు సన్లైట్ ప్రతి ఆకు పైన ఎంత ఎక్కువ పడితే అంత మీకు బంచ్ పెద్దగా వస్తుంది అనమాట. छोटी छोटी सी 2 बातें मैंने बतलाई, पानी प्रबंधन और ग्राफ, सराउंड ग्राफ जो हम 5x5 लगा रहे हैं, 5x9 क्यों लगा रहे हैं, अब मैं उस पे आता हूँ। 5x9 क्यों लगाना जरूरी है? जब हम 5x6 या 6x6 लगा रहे हैं तो यह ग्राफ गलत क्यों है और 5x9 का ही ग्राफ सही क्यों है? या ఐ వాంట్ టు గో Yes. 200 kilometers. यस यस यस। हम आगे बढ़ते हैं। ग्राफ प्लांट टू प्लांट दूर और रो टू रो पास क्यों जरूरी है? ठीक है, जब हम प्लांट टू प्लांट और रो टू रो का डिज़ाइन बनाते हैं तो कुछ चीज़ मिलती है हमें। రో టు రో అండ్ ప్లాంట్ టు ప్లాంట్ ఎందుకు డిస్టెన్స్ మనకు గ్రాఫ్ తీసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు. इसमें अगर आप ध्यान से देखेंगे तो ये जो सेंटर का पौधा है इससे सारे पौधे दूर है। हाँ, ये जो सेंटर का पौधा है इससे दिख रहा है, ये जो सेंटर का पौधा है, ఆ సెంటర్ सराउंड ग्राफ सभी दूर दूर है। हाँ, छोटा सा काम किया, केवल जिगजैग किया, आगे पीछे कर दिया तो सराउंड हो गया। पहला फायदा, सूर्य का लाइट बराबर हर प्लांट के ऊपर आएगा। दूसरा फायदा, हम बात करते हैं पहली हार्वेस्टिंग 10 माह में
तो कम प्लांट लगेंगे, तो 10 माह में हार्वेस्टिंग आएगी। दूसरी हार्वेस्टिंग 7 माह में वो कैसे आएगी? अभी उदाहरण के लिए अभी अप्रैल चल रहा है, हमने 1 अप्रैल को प्लांटेशन किया, 1 अप्रैल को प्लांटेशन किया। 5 महीने में अप्रैल, मई, जून, जुलाई, अगस्त, ठीक है। तो अगस्त में इसके तने की मोटाई कितनी आएगी? हर महीने 5 इंच प्लस होगा। 25 5 महीने में 25 इंच तने की मोटाई आ गई। ऐसी हर प्लांट की आ गई तने की मोटाई 25 इंच की, राइट। फ्लावरिंग अभी आया नहीं, कमल आया नहीं। अभी हमारी दिशा ये नॉर्थ, ये दिशा साउथ, ये ईस्ट और ये वेस्ट। उदाहरण बता रहा हूँ, चेंज हो सकता है। तो ईस्ट वेस्ट में लाइन है और नॉर्थ साउथ में खाली जगह है। तो 5 महीने के बाद 25 इंच आने के बाद में वेस्ट छोड़ सकते हैं, क्योंकि सूर्य ऐसे दक्षिणायन और पश्चिमायन आता है। तो नया बेबी हम रखेंगे ईस्ट की तरफ। कॉन्सेप्ट समझ में आ रहा है? न्यू बेबी 5 महीने के बाद, न्यू बेबी 5 महीने के बाद। अभी फ्लावरिंग कब आएगी? 7 मंथ, ठीक है। तो ये जो प्लांट खड़ा हो रहा है 7 महीने में, इसकी जो फ्लावरिंग आ रही है, हमने 5 महीने में बेबी रखा, तो 7 महीने में इसकी कुछ हाइट आएगी। हेलो, 7 महीने में नए बच्चे की हाइट 2 से 2.5 फीट होगी, क्योंकि ये 2 महीने का हो गया, 2 मंथ, दीज आर 7 मंथ। फ्लावरिंग आने के बाद पुराने प्लांट का नया पत्ता नहीं आएगा। फ्लावरिंग आने के बाद पत्ता नहीं आएगा। అన్న డౌట్ అడగండి అన్న. इसका क्या होगा? सॉरी, ओके आपको करना है? नहीं नहीं एक्चुअली क्या कुछ डाउट है सर, पूछने के लिए बोल रहा हूँ बीच में. అర్థం కాకపోతే అన్న అర్థం కాకపోతే ఏమైనా ఉంటే చెప్పండి, నేనే అర్థం చేసుకోగలుగుతున్నాను అంతే. నేను ఫస్ట్ టైం, నాకు వ్యవసాయం తెలియదు. ఓకే, ఇప్పుడు ఈ సరౌండ్ గ్రాఫ్ గురించి చెప్పారు కదన్నా, 5/9 గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాని మీద? ఎవరికి అర్థం కాలేదు. 5 నెలల తర్వాత 25 ఆకులు వస్తాయి. 25 ఇంచులు ఇది వస్తుంది మొద్దు. ఇది వచ్చేసరికి మళ్ళీ వచ్చేసి 7వ నెలలో మళ్ళీ ఒక కొత్త చిన్న పిల్లక పెట్టచ్చు. 5వ నెలలో సారీ 5th మంత్ 5 నెలల నుంచి పిల్లక వదలాలా. ఈ గ్రాఫ్లో చేసుకుంటే 5/9 నీకు గెల బయటకు వచ్చేసరికి నీకు आगे बढ़ेंगे. यस. तो जब फ्लावरिंग आएगा 7 मंथ में, तो हमारे नए बच्चे की हाइट होगी 2 मंथ, ये 7 मंथ. अभी बंच का माल कटेगा अगले 3 माह के बाद. यस. బంచ్ కా అది కటింగ్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు అది వచ్చిన తర్వాత నుంచి 3 నెలలకు అంటే 90 రోజులకి మనకు బంచ్ కటింగ్ వస్తుంది. ठीक है. जिस दिन बंच कटेगा 3 महीना पूरा होगा, उस दिन इसकी उम्र कितनी होगी? 7 मंथ्स होगा. 5 मंथ. 5 मंथ. ओके. बेबी की उम्र 5 मंथ की. इसके 25 पत्ते, तने की मोटाई 25 इंच की, क्योंकि 5 महीने प्लस हो गया ये. అన్న ఇక్కడ ఏంటంటే ఆయన సార్ చెప్పేది, ఇప్పుడు 3 నెలలు అంటే 90 రోజులు కటింగ్ అయిపోయిన తర్వాత ఈ చిన్న పిలక ఉంది కదా మనం వదిలినది, అది వచ్చేసి 25 ఇంచుల మొదలు ఉంటుంది, 25 ఆకులు ఉంటుంది. 5 నెలలు అయిపోయి ఉంటుంది కాబట్టి 25 ఆకులు ఉంటుంది. ये बढ़ रहा है ना, ये भी बढ़ रहा है, ये भी 25 इंच का हो गया ना. 5 महीने में ये 25 इंच का हो गया. जिस दिन 10वें महीने आपका माल कट रहा है,
जिस दिन माल कट रहा है उस दिन बच्चा आपका 25 इंच का हो गया, 25 ఇంచులు అయిపోయి ఉంటుంది బచ్చా. अभी आपके पूरे खेत का माल कट गया और ये मार्केट चले गया, కటింగ్ అయిపోయి మార్కెట్కి వెళ్తే కదా उस दिन आपका तीसरा बेबी आएगा. మూడో పిల్లక పెట్టుకోవచ్చు, हेलो, మూడో పిల్లక పెట్టుకోవచ్చు. कब आया ये? 10वें महीने में. 10th में आपने 5/9 लगाया तो 968 प्लांट आए. 5 महीने बाद फिर 5/9 आ गया तो फिर 968 प्लांट आ गए. अभी कितने हैं आपके पास? 18 8 दून 16, 6 दून 12 और 1 13, 9 दून 18 और 1 19, 1936. 5 महीने के बाद 5/9 గ్రాఫ్లో 968 మొక్కలు వస్తాయి. అదే ఆఫ్టర్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే 1 ఇయర్ లోపే 968 మొక్కలు యాడ్ ఆన్ అవుతాయి, డబుల్ అవుతాయి. అంటే మనకు ఆల్మోస్ట్ లైక్ 1936 మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. और जिस दिन हमारा माल कट के मार्केट में गया उस दिन फिर हमारा 968 प्लांट फिर आ गए. 6 दून 12, 13, 14, 6, 7, 8, 9 और 1 10, 9 दून 18, 19. రెండో కటింగ్ అయిపోయే లోపల మన తోటలో 2900 దగ్గర దాకా వచ్చేస్తాయి. अभी आपके पास 2904 प्लांट है. पर भिर्रे में 3 यूनिट है, 3 यूनिट पर भिर्रा, एवरी भिर्रा 3 यूनिट. जब हम प्लांट लगाते हैं तो हमें लगता है 9 फीट बहुत दूर है, लेकिन जब 3 यूनिट हर भिर्रे में आएगी तो आपको गैप कम मिलेगी. అచ్చా, यस. ఓకే, ఇది అర్థమైంటుందా మీకు? చెప్పరా? అది థర్డ్ కటింగ్ తీసుకునే లోపల మనకు పొద పెరిగే కొద్దీ 25 ఇంచెస్ 30 ఇంచెస్ పెరిగే కొద్దీ గ్యాప్ తక్కువ అయిపోద్ది అన్నమాట. అందుకనే ఆ కాన్సెప్ట్ తోటి 5/9 అని చెప్తున్నారు. अभी इसका हमने नया बेबी रखा है, थर्ड. फर्स्ट कट गया, सेकंड 5 महीने का है और थर्ड का न्यू बेबी रखा है. तो ये अगले 3 से 4 माह में फ्लावरिंग देगा. हाँ, और ये 3 से 4 माह में हाइट लेगा और ये धीरे 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 नीचे आएगा. कॉन्सेप्ट समझ में आ रहा है? जब ये माल कट के मार्केट में जाएगा तो ये यहाँ से गायब हो जाएगा और ये बढ़ जाएगा और ये बेबी आ जाएगा नया. अगला चक्र 3 का यहाँ पे आ जाएगा. ये मार्केट में गया, ये बड़ा हुआ और ये छोटा आ गया. अगला चक्र यहाँ पे आ गया, अभी फर्स्ट वाला माल कट दिया, गायब. जो पत्ता निकलना है वो वही कचरा मल्चिंग करना है, नहीं. एक पत्ता छोड़ना है. जो हमने फर्स्ट का माल काटा तो सारे पत्ते उतारना है. और जो हमारी ड्रिप लाइन है, ये जो ड्रिप लाइन है, इसमें एक में कचरा डालना है, एक को खाली रखना है. ये कचरा डालना है, यही डालना है. और जो प्लांट खड़ा है उसका एक पत्ता रखना है ताकि धीरे 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 सूखता जाए. वो डंडा खड़ा रहेगा, उसका बच्चा इसका पानी पिएगा. एक पत्ता रहना चाहिए, एक पत्ता. बाकी पत्ता कट करके मल्चिंग करना है. कटिंग करना है अपने अपन, वो सूख जाएगा. नहीं, पत्ते निकाल करके मल्च करना है, काट करके. ओके. सिंगल पत्ता रखना है, बाकी वो डंडा है अपने आप सूखेगा ఓకే और अपने बेबी को भोजन देगा. ఓకే, यस. అది స్టెమ్ అలాగే ఉంచాలి, ఒకే ఒక ఆకు మాత్రం పెట్టాలన్న. వదిలినట్టే ఉంటుంది, దాంట్లో వాటర్ అంతా బేబీకి బేబీకి వెళ్ళిపోతుంది అంట. ఆకులన్నీ తీసేయాలి, ఒకే ఒక ఆకు పెట్టుకోవాలి. अभी ये केले की छोटी सी साइकिल है. అదే ముద్దే ఉంటుంది. इस तरह की खेती हम पूरे भारत में कर रहे हैं. आप हमारी फील्ड देख सकते हैं, मध्य प्रदेश, गुजरात, महाराष्ट्र, राजस्थान और शायद अब आपके कर्नाटक में भी. भैया के यहाँ 5/9 पर लग रहा है अभी ऑलरेडी. और यहाँ पर काफ़ी सारे किसान हैं जिनके यहाँ पर अभी 5/9 का हमारा प्लांट भी आ रहा है, लग भी रहा है. तो ये जो मैं फॉर्मूला बता रहा हूँ ये अब आप इनके खेत में देखेंगे. आप थोड़ा अपना एड्रेस दीजिए, कहाँ पर है? నాది పాతిపల్లి గ్రామం అండి, సింహాద్రం దగ్గర, ఎల్లనూరు మండలం. जब इस तरह की फार्मिंग करते हैं या आप खेत में आकर देखते हैं तो पहली हार्वेस्टिंग आपको 10 महीने में मिलती है, अगली 6 से 7 महीने,
ये वाली, फिर अगली 6 से 7 महीने, फिर अगली 6 से 7 महीने। इसलिए हमें प्लांट से प्लांट की दूरी ज़्यादा लंबी रखनी है ताकि हम नए बच्चे रख सकें। अगर आपने 9 फीट रखा है तो मिनिमम 9 हार्वेस्टिंग आप ले सकते हो ना उसी बेड पे। हर हार्वेस्टिंग में 1 फीट का प्लांट आपका खसक जाएगा, हर हार्वेस्टिंग में 1 फीट प्लांट खसकेगा, तो 9 राउंड आप इस जगह पर ले सकते हैं। इसलिए पौधे से पौधे की दूरी बढ़ाना है, लाइन से लाइन की दूरी पास में करना है। मार्केट में उल्टा हो रहा है, लाइन से लाइन दूर करते हैं, पौधे से पौधा 5, 5, 5, 5.5, 5.5, इधर 6 से 7 कर देंगे तो आपका दूसरी कटिंग अच्छा आएगा, तीसरी आएगा नहीं, वो एक दूसरे में होच पोच होगा ना, ओवरलैपिंग होगा। అంటే ఇప్పుడు మార్కెట్లో 6x6 5.5 5.5 అట్లా వస్తుంది కదా, అది మొక్కకు ఓవర్లాప్ అవ్వడంతో మనకి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. రెండో కటింగ్ అది కష్టమే తీసుకోగలుగుతున్నాం, మూడో కటింగ్ అసలు ఛాన్సే తక్కువ. సో ఆ గ్రాఫ్ కంటే కూడా ఈ గ్రాఫ్ మీద వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ కటింగ్స్ ఎక్కువ అవుతాయి, మోర్ ప్రొడక్షన్ లెస్ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్లో ఇబ్బంది ఏమి ఉండదన్నా? అంటే ఇప్పుడు నీకు వచ్చే సైజుని బట్టి కూడా నువ్వు మాట్లాడతారన్నా. నీకు సింగిల్ కటింగ్, సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్ అనేది నీకు క్వాలిటీ బాగున్నప్పుడు డెఫినెట్గా నీకు బార్గెనింగ్ తక్కువ ఉంటుంది మీ దగ్గర. అన్నా 47 కిలోలు వస్తుంది ఆయన మూడో కటింగ్. ఓకే, మరి అది పోవట్లేదా? అడిగేవాళ్ళు సిండికేట్ ప్రాబ్లం. అది एक्चुअली बलराम जी बताओ। ये लोग बोल रहे हैं 8x8 ग्राफ में लगाया, उसका 48 किलो तक आ रहा है बंच साइज का, बट उसका तीसरा कटिंग बोल के कोई व्यापारी नहीं ले रहे। 8x8 पे सिंगल बेड है, कैसा लगाया? सिंगल बेड पे 6x8, सॉरी नहीं, क्या है ये, रो टू रो 8 है या 6 है? रो टू रो 8 है, प्लांट टू प्लांट 6 है। यस, ये पैटर्न है। अभी व्यापारी ने अगर बोला हमें कि आपका तीसरा कटिंग, 5वां कटिंग है, हमें नहीं लेके जाना है, इसका मतलब है कि उसको आपसे कोई दुश्मनी है क्या? नहीं ना। इसका मतलब केवल इतना है कि आपका जो माल है उसमें कलर क्वालिटी नहीं आ रहा है। वो जब कट के राइपनिंग चेम्बर पे जा रहा है तो लंबी चाल का नहीं है, वो जब कट के जा रहा है तो उसमें कलर शाइनिंग नहीं है, वो जब कट के जा रहा है और राइपन हो रहा है तो जो उसको अदर फील्ड से माल मिल रहा है वो हल्दी पीला कलर बनेगा पकने के बाद, शायद आपके खेत का माल हल्दी पीला कलर नहीं बनेगा। అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కలర్ షైనింగ్ అది తక్కువ ఉండడం వల్ల మరి మీ దగ్గర నుంచి మా మెటీరియల్ పోవట్లేదా, లేకుంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి కొంచెం అడుగుతున్నారు. అది उसका कारण मैं बतलाता हूँ क्या कारण है, अभी आपको ध्यान से समझना है। మూడో కటింగ్ వచ్చిన తర్వాత కాయ లోపల ఉండే ఇది పైన తోలు లావు వస్తుంది, లోపల తగ్గుతూ వస్తుంది, అందుకని వ్యాపారస్తులు మూడో కటింగ్ కొనడం. तीसरा कटिंग में अंकल बोल रहे हैं, तीसरा कटिंग में जो छिलका रहता है ना, वो छिलका मोटा आता है, इसलिए वो व्यापारी इंटरेस्ट नहीं कर ले रहे हैं. हाँ, उसी का मैं आंसर दे रहा हूँ, वहीं पर आ रहा हूँ। जो तीसरे कटिंग में छिलका गलत हो गया, वो पकने के बाद कलर नहीं आ रहा, उसका कारण क्या है? कारण है हमारा ग्राफ। अभी ध्यान से समझना है आपको। हमने ड्रिप डाली, सिंगल बेड बनाया, ठीक है, ऐसा ही है 5x8। अभी यहाँ पर पौधा लगा है, इसको अगर मैं सही डिज़ाइन बनाऊंगा तो ड्रिप ऐसे एक तरफ होगा ना, है ना? बीच में बोल रहे सर, अभी यहाँ पे है ना, हाँ वहीं पर आ रहा हूँ मैं। पौधा लगाते समय बेड, पौधा, ड्रिप। अब पौधे की उम्र बढ़ रही है, मोटाई बढ़ रही है, तो ड्रिप कहाँ जाएगी? फिसल के नीचे आएगी बीच में। ऐसा हो गया अपने साथ में। यहीं पर गलती है हमारी। ये गलती क्या है? जब पौधे का रूट का डिजाइन यहाँ हो रहा है, हमारा ड्रिप बीच में है। अभी इसमें गड़बड़ी कहाँ पर है? पौधा यहाँ पर है, ड्रिप यहाँ पर है, पौधा यहाँ पर है ना? हेलो, यस और नो?
यस ये जो पौधा है ये बेड पर है, ड्रिप नाली में है, हमारा खाद नाली में है, हमारा पानी नाली में है, हमारा न्यूट्रिशन नाली में है, हमारा पैसा नाली में है। नाली में है। हम जब खेत में चलते हैं, जब हम खेत के अंदर जाएंगे तो हमारे पास रास्ता नहीं है ना, हम हर नाली में पाँव रख के जाएंगे, कभी इस नाली में पाँव रखा, कभी इस नाली में रखा, कभी इस नाली में रखा, क्योंकि रास्ता नहीं है, किसी भी जगह हम पाँव रख रहे हैं। जब माल हार्वेस्टिंग होके जाता है खेत के बाहर तो 60 किलो का आदमी और 30 किलो का वजन 90 किलो उस नाली में पाँव पुश हो रहा है, तो वो जमीन हो रही कड़क। कॉन्सेप्ट समझना ध्यान से। तीसरी कटिंग आपकी क्यों नहीं बिक रही है उसका रीजन बतला रहा हूं मैं। अभी ये जो प्लांट है इसकी रूट कहाँ जाएगी? पानी की पीने, खाना खाने के लिए नाली के पास, और नाली में हम ऑलरेडी पाँव रख रहे हैं, जमीन टाइट हो चुकी है, तो रूट अंदर जाएगी नहीं, दूर से सूंघेगी न्यूट्रिशन को, दूर से कैच करने की कोशिश करेगी, क्योंकि वहां की जमीन टाइट है। और हमने जो नाली बनाई है उसकी उर्वरक मिट्टी हमने बेड पे डाल दी है, जहां ड्रिप नहीं है, जहां हम पौधे की डिजाइन चाहते हैं, जहां न्यूट्रिशन है पर पानी नहीं है, तो अपटेक करेगा कैसे? तो पहली बार जब हमने कल्टीवेशन किया, पूरा जमीन ढीला किया, तो रूट हर पॉइंट पर पहुंची, तो ज्यादा से ज्यादा न्यूट्रिशन उठाया, उसने फल में दिया। दूसरी बार फिर जमीन टाइट हुई, तीसरी बार फिर जमीन टाइट हुई। अब हम कल्टीवेशन नहीं कर रहे, कड़क जमीन में रूट जाएगी नहीं, उसका फल जो आएगा न्यूट्रिशन वैल्यू आएगी नहीं, उसको राइपनिंग चेम्बर में पकाएंगे तो हल्दी पीला कलर आएगा नहीं, तो व्यापारी आपका माल लेगा नहीं। इसीलिए 70-30 फार्मिंग का फॉर्मूला है। अगर इसके कंपैरिजन में जो मैंने अभी आपको बतलाया, इसका 10वीं कटिंग का भी माल बिकता है, मेरे खेतों में बिक रहा है। ये जो प्लांट हमने लगाया इसका ड्रिप किधर है? अंदर है। अभी दूसरा प्लांट हमने लगाया, इसका ड्रिप किधर है? अंदर है। अंदर है। अगला प्लांट लगाया, इसका ड्रिप अंदर है। जब पौधा बड़ा होगा तो ये नाली है, पौधा जब बड़ा होगा तो ड्रिप कहाँ जाएगा? अंदर। अंदर ही जाएगा। इसका ड्रिप अंदर। तो ये जगह पूरी बराबर है, और बराबर जगह पे हम कर रहे हैं कचरा मल्चिंग। पानी कहाँ दे रहे हैं? जहाँ आच्छादन है, बायोमास बॉडी है, पानी हम वहां दे रहे हैं। हमने पहली बार खेत को कल्टीवेशन चलाकर जमीन को ढीला किया, ड्रिप अंदर किया, कचरा मल्चिंग कर दिया, कचरे के ऊपर ड्रिप डाला। अभी सूर्य की रोशनी नहीं जा रही, तो यहाँ पर जीव, जीवस्य, जीवनम, बैक्टीरिया, तुड़तुड़ा, मवा, मक्खी, मच्छर, कीड़ा मकोड़ा सब है, इकोसिस्टम है। इकोसिस्टम है तो वो मिट्टी को ऑटो कल्टीवेशन कर रहे हैं, और हर बार पौधे का पत्ता निकाल करके हम यही डाल रहे हैं। तो यहाँ पर केचुआ भी है, कीट पतंग सब है, तो ये मिट्टी ढीली है। और यहाँ जो नाली है जहाँ हम चल फिर कर रहे हैं, यहाँ न तो पानी है, न फर्टिलाइजर है, न कोई दवाई है, न पौधे की रूट है। और जो भी हर बार हार्वेस्टिंग के लिए खेत के अंदर जाएगा वो कहाँ चलेगा? साफ जगह पर। ये बेड पे तो कचरा है ना, पानी है, गीला है, कचरा है, तो यहाँ कोई पाँव रखेगा? नहीं। तो जहाँ पौधे की रूट है, ये जो प्लांट का रूट डिजाइन यहाँ हो रहा है, इन जड़ों के पास कोई पाँव नहीं रख रहा है, और इकोसिस्टम है तो जमीन ढीली है। तो आपकी रटून 3rd, 4th, 5th अगर ये बेड प्रणाली है तो कटने के बाद माल व्यापारी और लेके जाएगा। इसमें हल्दी पीला कलर आएगा, इसमें हल्दी पीला कलर आता नहीं, इसलिए तीसरी के बाद कोई लेता नहीं। इसलिए सिंगल बेड प्रणाली केले में लॉन्ग टाइम सस्टेनेबल नहीं है। यह उन लोगों ने बनाई है जिनको पौधे बेचना है। एक बार कल्टीवेशन किया, पौधा आपने लगाया, दूसरी बार जमीन टाइट हो गई, आपको फूड का आउटपुट आएगा नहीं, तीसरी बार आपको निकालना पड़ेगा, फिर वापस पौधा खरीदो आप हमसे। ये कॉन्सेप्ट कौन सा है? पौधा बेचने का। ये कॉन्सेप्ट कौन सा है? हम किसानों को सस्टेनेबल होने का। समझ में आया? माल क्यों नहीं बिक रहा है? इसलिए हमें 70-30 फार्मिंग का फॉर्मूला अपनाना पड़ेगा। इसमें
इस पद्धति में हमने लगाया और लगाने के बाद हर 14 दिन में गुड़, गोबर, गोमूत्र प्लांट को 1 लीटर डाला तो कोई फर्टिलाइजर देने की आवश्यकता नहीं है। हर 14 दिन में मिट्टी का स्प्रे किया, 200 लीटर पानी, 20 किलो जंगल की मिट्टी, 200 ग्राम वाइसेनोमेटा, 2 दिन रखना है। जो 20 किलो मिट्टी है वो 5 फीट गहरे गड्ढे से ऊपर से नीचे तक की लेना है। तो इस विधि में 2 ही काम करना है। एक, गुड़, गोबर, गोमूत्र का हर 14 दिन में 1 लीटर पानी एक पौधे को डालना है। और अल्टरनेट, अगर 1 तारीख को हमने गुड़, गोबर, गोमूत्र डाला, जीवामृत डाला, तो 7 तारीख को मिट्टी का स्प्रे करना है। गुड़, गोबर, गोमूत्र ड्रेंचिंग करना है जड़ में जहां नमी है, और वीएम को स्प्रे करना है, मिट्टी का स्प्रे करना है। तो 1 तारीख को जीवामृत ड्रेंचिंग किया, 7 तारीख को मिट्टी का स्प्रे किया, 14 तारीख को ड्रेंचिंग किया, 21 तारीख को स्प्रे किया, एवरी अल्टरनेट 7 दिन। तो कभी यूरिया, डीएपी, पोटास, कैल्शियम, मैग्नीशियम, सल्फर खरीदने की आवश्यकता नहीं। ये 365 डेज यूज करना पड़ेगा। यस, ओके। अल्टरनेट, एवरी 14 दिन स्प्रे, एवरी 14 दिन డ్రెంచింగ్ और पानी देना है बस। 7 రోజులు గోమూత్రము మన జీవామృతం ఉంది కదా, జీవామృతం ఎవ్రీ 7 డేస్కి ఒకసారి ఇవ్వండి. తర్వాత వచ్చేసి 7 డేస్కి ఒకసారి మిట్టికా స్ప్రే కొట్టండి. తర్వాత हाँ, यहाँ तक समझ में आया? अभी 0 बजट प्राकृतिक कृषि आप इसका नाम दे सकते हो, आप अपना नाम दे सकते हो, 70-30 फार्मिंग बोल सकते हो। इसमें मेन जो क्रक्स है वाटर मैनेजमेंट, ग्राफ और बेड पद्धति, 70-30 फार्मिंग, ये 3 चीज़ों का। अब इसमें हमें अगर घर वाले डांटते हैं कि तुम फर्टिलाइजर नहीं डाल रहे हो तो भट्टी खाद बना के डाल दो, आपका मन हो, वरना मत डालो। कॉन्सेप्ट खत्म। टेम्परेचर मेंटेन करने के लिए तो आपके यहाँ उतना टेम्परेचर है नहीं कि बहुत ज़्यादा टेम्परेचर मेंटेन करना पड़ेगा। हाँ, प्लांटेशन का समय अगर आपका मई का है तो मई में शायद 45 डिग्री जाता है। तो जो प्लांट आप लगाएंगे इससे 2 फीट दक्षिण पश्चिम सनहेम लगाना है, एल बनाकर। हाँ, और दूसरे प्लांट के बीच में, एक प्लांट से दूसरे प्लांट के बीच में 9 फीट है ना। तो सेंटर में 4.5 फीट पे मक्का लगानी है, 1 2 3, 1 2 3, पौधे के पास नहीं, बीच में। तो ये आपका अंतर्वर्ती फसल का पैसा भी निकाल के देगा। सनहेम आपका हरी खाद का काम करेगा, टेम्परेचर से बचाएगा। 90 दिन में प्लांट की हाइट बढ़ेगी, जब तक आपका मक्का निकल जाएगा। अपने खेत में लगा सकते हैं, हाँ सर, बट सेंटर में लगाना है। हाँ प्लांट से 4.5 फीट दूर, 4.5 फीट दूर, ठीक है सर, है ना। ठीक है. యాక్చువల్గా సార్ ఏం చెప్తున్నారండి, వాటర్ మేనేజ్మెంట్ 70-30 అండ్ బెడ్ మేనేజ్మెంట్, ఈ 3 కూడా చేసుకుని తర్వాత వచ్చేసి దక్షిణ పశ్చిమ దిశలో ఎల్ షేప్లో మన ఇది ఏమంటారు పచ్చి రొట్టె ఎరువులు ఉంటాయి కదా, పచ్చి రొట్టె జనుము కానీ ఏదైనా కానీ ఎల్ షేప్లో వేసుకుంటే మనకు ఏంటంటే వడగాలులు అవి వస్తాయి కదన్న, అవి దాని నుంచి ఈ చెట్టును కాపాడుకోవచ్చు. అదొకటి కాన్సెప్ట్. ఇంకోటి వచ్చేసి మన మొక్కజొన్న కూడా ఏంటంటే హైట్ పెరుగుతుంది కదా, కాబట్టి దాన్ని సూర్యరశ్మి నుంచి కొంచెం కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అది వేడిగాల నుంచి ఇది టెంపరేచర్ కూడా ఫామ్లో మెయింటైన్ అవుతుంది. ఇవన్నీ ఉంటే చేసినప్పుడు 3-4 डिग्रीज डिफरेंस వస్తుంది అన్న, 3 నుంచి 4 डिग्री डिफरेंस వస్తుంది. केवल इतना काम करेंगे, मेरे से राइटिंग ले सकते हो, आपके क्षेत्र में 22 से 25 किलो का उत्पादन आएगा। एक दाना डीएपी, यूरिया, पोटाश डालने की आवश्यकता नहीं। अगर इतना ग्राफ ऐसा नहीं करेंगे, सिंगल बेड 5x5, 5x7, वाटर मैनेजमेंट थोड़ा आगे पीछे हुआ, कचरा मल्चिंग नहीं किया, तो आप डीएपी, यूरिया, पोटाश डालेंगे तब भी 25 किलो आएगा। और ये थंब रूल यूज़ किया, ड्रिप एक तरफ, कचरा मल्चिंग पहले दिन से, गुड़, गोबर, गोमूत्र हर 14 दिन में, स्प्रे हर 14 दिन में, मिट्टी का स्प्रे, पैसे लगते नहीं, और पानी प्रबंधन सही से, तब भी 20 से 25 किलो आएगा बिना डीएपी, पोटाश, यूरिया डालने के।
ठीक है। అంటే 25 to 30 కిలోస్ మామూలుగా మీరు యూరియా డిఏపి వేయకుండానే ఈ పద్ధతి పాటిస్తే మన అట్మాస్ఫియర్కి మన క్లైమేట్ కండిషన్స్కి ఆరామ్స్ వచ్చేస్తుంది. మీరు ఆన్ టాప్ ఆన్ దట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే కూడా ఇంకా మంచి ప్రొడక్షన్ వస్తుంది అని చెప్తున్నారు. మొక్కలు పెట్టాక అసలు మనం సేద్యమే చేయాల్సిన అవసరం లేదు దీంట్లో. कल्टीवेशन नहीं करना वो पूछ रहे ये पूरा करने के बाद कल्टीवेशन करने की जरूरत है क्या बोल रहे? ऑटो कल्टीवेशन होगा जब आप कचरा मल्चिंग करेंगे तो बेड पे कल्टीवेशन की आवश्यकता नहीं, एक नाली छोड़कर आप कितना भी कल्टीवेशन कर सकते हैं के लिए या और कुछ काम है గడ్డి తీయడానికే లేకుంటే ఇంక వేరే ఏమైనా అయితే కరపత్తారు निकालने के लिए बोल. तो जब हम पहले दिन ही चावल की पराली डाल करके बेड पे कचरा मल्चिंग कर देंगे तो वहाँ खरपतवार आता नहीं. नाली में आप रोज कल्टीवेशन करो कोई प्रॉब्लम नहीं. కాలువలో నువ్వు రోజు చేసుకోవడం మీకేం ప్రాబ్లం లేదంట. नाली में हम रूट ले नहीं जाएंगे, पानी देंगे नहीं, फर्टिलाइजर देंगे नहीं, हमारा ड्रिप ऊपर है तो नाली में आप पर डे कल्टीवेशन करो अगर फ्री है तो कोई प्रॉब्लम नहीं. కాలువలో నువ్వేమైనా చేసుకోండి, కాలువలో మీరు ఏమైనా చేసుకోండి. नाली में कल्टीवेशन बेड पर अच्छा दिन तो यहाँ वीड आएगा नहीं और यहाँ वीड आया तो आप कल्टीवेशन कीजिए कोई प्रॉब्लम नहीं. జీవామృతము మట్టి ద్రావణం అది స్ప్రే కింద కొట్టాలా. 2 चीजें हैं. వారానికి ఒకసారి ఫస్ట్ ఆల్టర్నేటివ్ వారం జీవామృతం చేసానా ఒక వారము, మళ్ళీ 7 రోజుల తర్వాత వచ్చేసి మళ్ళీ ఇది సివిఆర్ పద్ధతిలో మట్టి స్ప్రే చేయాలి. आपके और कोई प्रश्न है? कुछ लोगों को नींद भी आ रही है अभी थोड़ा थोड़ा. हाँ జీవామృతం డ్రిప్ లో ఇవ్వాలన్నా, జీవామృతం డ్రిప్ में देना है सर? हाँ ड्रिप में दे सकते हैं. हाँ ड्रिप में. छोटा प्लांट रहेगा तो पर प्लांट 1 लीटर डालना है जड़ में. చిన్న ప్లాంట్ అన్నప్పుడు 1 లీటరు డ్రెంజింగ్ చేయాలా. नाली साइड में చిట్టి 1 లీటర్. फूल जो आएगा वो हमेशा दक्षिण पश्चिम आता है. आपकी नाली हमेशा उल्टी पलटी आएगी. इस रो की नाली इधर है, इसको लग रहा है कि हम कुछ फर्टिलाइजर डालेंगे तो हम आपके खेत की पहले जानकारी लेंगे. अच्छा. वो हर एक के खेत का अलग अलग आएगा. आपका सॉइल कैसा है, आपका पानी का पीएच क्या है, आपका कौन सा महीना प्लांटेशन का है. किसी का जनवरी प्लांटेशन हो सकता है, किसी का अप्रैल प्लांटेशन हो सकता है, तो शेड्यूल बदलेगा. అంటే యాక్చువల్గా వీళ్ళ దగ్గర బిఎస్ఎఫ్ అని ఒకటి ఉందన్న ప్రాసెస్. మనం ల్యాండ్ మన శాంపుల్ పంపించారు అనుకో, ఇది పంపిస్తే దాన్ని బట్టి వాళ్ళు షెడ్యూల్ తయారు చేసి మనకు పంపిస్తారు. సాయిల్ టెస్ట్, వాటర్ టెస్ట్ 2 పంపించాలి వాళ్ళకి. सॉरी దానికి ఒక మొక్కకి చార్జ్ చేస్తారు. सेंड करना है. सॉइल टेस्ट हम करते हैं जब आप अगर इस तरीके से जुड़ते हो तो आपके खेत का मिट्टी का सैंपल 200 ग्राम हमें अलग अलग जगह से 5-6 जगह से उठा करके इकट्ठा किया, मिक्स करके आधा करो तो 200 ग्राम बचेगा. उसको मध्य प्रदेश कोरियर करोगे आप तो हम सॉइल टेस्ट करके आपको रिपोर्ट देंगे कि अभी आपको क्या फर्टिलाइजर कितना कब डालना है. सॉइल टेस्टिंग करने के लिए जो मिट्टी निकालोगे आप, ये जो आपका खेत है, सॉइल टेस्ट के लिए जो मिट्टी निकालेंगे आप అన్నా उसके लिए సాయిల్ టెస్ట్ గురించి అడుగు. खेत से 10-10 फीट जगह छोड़नी है. बॉर्डर का 10-10 फीट जगह छोड़ दो, वहाँ का सैंपल लेने की आवश्यकता नहीं है. अब पूरे खेत में कल्टीवेशन किया हुआ है तो रेंडमली अलग अलग जगह से कहीं से भी 1-1 मुट्ठी खाद को उठाना है. अच्छा. रेंडमली अलग अलग 1 मुट्ठी उठाया झोले में रखा, फिर मिट्टी हटाया, 1 मुट्ठी उठाया झोले में रखा, तो ये 4-5 किलो मिट्टी होगा. एक आपका खेत जो है 5 एकड़ के अंदर अंदर होना चाहिए. अगर 5 एकड़ से बड़ा खेत है तो 2 सैंपल लेना है. ठीक है. अभी ये जो ढेर बनेगा 5 इसको ఎకరాల లోపు ఉంటే రెండు శాంపుల్స్, 5 ఎకరాల ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ శాంపుల్స్. 5 ఎకరాల పైన ఉంటే 2. इसको छाँव में सुखाना है. अगर गीला है तो छाँव में सुखा लो. इसको कपड़े की पोटली बना करके कूट लो. तो मिट्टी अंदर वाला है ऊपर वाला है? जो అందరూ कल्टीवेशन किया उसका 4 इंच हटाओ, मुट्ठी भर के ले लो. नहीं, अभी आप केला
कल्टीवेट कर रहा है, इसमें कैसा लिखा है? केला चालू है या आप लगाएंगे? 4 महीने का। 4 महीने का है। तो जहां पौधे का ड्रिप डला है, ये केला है, ये जो ड्रिप डला है, यहाँ बीच में से गीला मिट्टी निकाल लो। जहां पानी गिर रहा है, गीला मिट्टी चाहिए, उसको छांव में सुखा लो। पूरे खेत का सैंपल ले लिया। अभी सूखने के बाद इसको कूटना है कपड़े में भर के। तो जो बड़े पत्थर है, लकड़ी का टुकड़ा है, उसको निकाल के बाहर करो। प्लास्टिक है तो बाहर करो। अभी इसको मिक्स करना है, ఎండబెట్టి మిక్స్ చేసి आधा फेंकना है, గడ్డలు ఉంటే పగలు కొట్టాలా, తర్వాత దాంట్లో సగం फिर मिक्स తీసుకోవాలి. करना है, మళ్ళీ దాంట్లో మిక్సింగ్ చేయాలి, फिर आधा फेंकना है, దాంట్లో మళ్ళీ సగం తీసుకోవాలి, फिर मिक्स करना है, మళ్ళీ మిక్స్ చేయాలి, फिर आधा फेंकना है। మళ్ళీ దాంట్లో సగం తీసుకోవాలి. तो ये बचेगा 200 ग्राम। అది 200 గ్రాములు ఉంటుంది. ये भेजना है 75875 అది 758 38। ఆ నెంబర్ 222। ఆ నెంబర్ सैंपल जाने के बाद 7 दिन में सॉइल टेस्ट का रिपोर्ट आएगा। उसके आधार पर आपको बताएंगे कब कौन सा खाद कितनी मात्रा में डालना है। एक 365 दिन का पीडीएफ आएगा। जिनको फर्टिगेशन वाली खेती करनी है उसको टिक मारते जाओ, उतना खाद डालना है। अपना दिमाग लड़ाओ ही मत। वो वहाँ से सॉफ्टवेयर बेस्ड फर्टिलाइजर का डोज आ जाएगा। इसमें एक चीज़ और पूछेंगे आपको, आपका बजट क्या है। अभी हर एक व्यक्ति का बजट अपना अपना अलग हो सकता है किसी का बजट 30 रुपये पर प्लांट का खर्चा करना है, किसी का 60 रुपये करना है 16 रुपीज़, किसी का 20 रुपीज़ है। तो ये सॉफ्टवेयर में हम डालेंगे 30 रुपीज़ पर प्लांट बजट, तो उस हिसाब से शेड्यूल आएगा। अभी किसी का फर्टिगेशन में इच्छा ज़्यादा है कि हम 60 रुपये पर प्लांट खर्चा करेंगे, तो शेड्यूल उस हिसाब से आएगा। మనకి ఏ విధంగా మనకు కావాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు చేసి ఇస్తారంటండి. ఇప్పుడు 30 రూపాయలు కానీ ఒక చెట్టుకు ఖర్చు పెట్టాలనుకుంటే ఆ ప్రకారం చేసిస్తారు. 20 రూపాయలు కావాలంటే 20 రూపాయలు చొప్పున కావాలనుకుంటే ఆ ప్రకారంగా వాళ్ళు మొత్తం షెడ్యూల్ తయారు చేసి ఇస్తారండి. वो सॉइल टेस्टिंग का सैंपल अभी जो सेंड कर रहा है, वो करने के लिए कितना पैसा लगता है? 600 रुपये। अगर सारे न्यूट्रिशन कराएंगे तो, अगर कार्बन और पीएच कराएंगे तो 100 रुपये लगेंगे। आपके यहाँ नियर बाय भी कोई सा अगर लैब टेस्ट हो तो वहाँ करा करके हमें रिपोर्ट भेजोगे तो भी हम आपको डिटेल दे देंगे। हमें वो कंटेंट चाहिए ताकि हम बेस्ट आपको गाइड कर पाए कि पीएच कितना है, कार्बन परसेंट कितना है। సాయిల్ టెస్ట్ కోసం అని చెప్పేసి 600 రూపాయలు ఛార్జ్ చేస్తారంటండి. ఇది మీకు దగ్గరలో ఏదైనా ఉంటే కూడా అక్కడ చేయించుకోమంటున్నారు. వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తే ఆ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు బ్యాలెన్స్డ్ సర్టిఫై స్మార్ట్ ఫార్మింగ్ త్రూ మనకు రిపోర్ట్ ఇస్తారు. ఏ మందులు ఎప్పుడెప్పుడు వాడాలా, ఎప్పుడు బలం మందు వాడాలా, ఇప్పుడు ఇది వాడాలా అని చెప్పేసి. जो फर्टिगेशन వాటర్ కూడా మనకి పంపించచ్చా? दिएगा वो नेचुरल फार्मिंग वाले ज़्यादा है, हमें डीएपी भी डालना है और गुड़ गोबर गोमूत्र भी चलाना है। तो मिक्स करोगे तो कम खर्च होगा, सिंगल केमिकल करोगे तो और ज़्यादा खर्च होगा, और भट्टी खाद करोगे तो कम खर्च में ज़्यादा आउटपुट दिखेगा। सिंगल तो डीएपी कभी खेत में डालो ही मत, हमेशा भट्टी खाद बना करके ही डालना है। एवरी टाइम भट्टी खाद बना के डालना है। बैलेंस फर्टिगेशन शेड्यूल दे दिया, बैलेंस फर्टिगेशन शेड्यूल भेजा। हम्म, आपका पौधे नहीं आए थे, बट स्प्रे का शेड्यूल भी आता है क्या? स्प्रे उसमें आएगा ना, जो फर्टिगेशन शेड्यूल आएगा उसमें स्प्रे कब लेना है, ड्रेंचिंग कब करना है और खाद कब डालना है, तीनों डिटेल्स उसमें आएगी। उसमें है, हाँ, बट स्प्रेइंग foliar स्प्रे, हाउ टू डू दैट foliar? हाँ हाँ, बनाना के लिए, हाँ बनाना के हाँ आएगा, आते हैं। हाँ यस। आपको जरूरी नहीं है कि हमारे प्लांट लो तभी शेड्यूल आए। आपको अगर कोई सा भी प्लांट आपने लगाया हो या कंद लगाया हो, बट आपको जानकारी चाहिए तो आप यहाँ पर संपर्क करके शेड्यूल ले सकते हैं। వీళ్ళు మీకు అన్ని సపోర్ట్ చేస్తారు. కేవలం వాళ్ళ దగ్గర మాత్రం కొనాలన్న ఏదైతే రూల్ ఏం లేదు. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ మీరు అడగచ్చు. का पौधे है। చాలా వరకు కవర్ చేశారు. ఇంకా ఏమైనా మీ ప్రశ్నలు ఉంటే అడగమని చెప్తున్నాడు. सर जी ये क्या है, खरपतवार है? 7 पर्णी आर का बनाए, कहीं पर किसी का वर्मीवाश का। अकाव का काढ़ा बनाए, वो हम व्यस्त रहेंगे, मस्त रहेंगे। भाई इसके अलावा तो हो गया, मतलब आपने आच्छादन किया तो वहां बैक्टीरियल कॉलोनी बनना चालू हो गई, और आप हर महीने 1 लीटर गुड़ गोबर गोमूत्र डाल रहे हो तो ये बैक्टीरिया आप इंजेक्ट कर रहे हो। अब इससे ज्यादा कितना इंजेक्ट करोगे, जरूरत ही नहीं है।
बट आच्छादन है तो, अगर आच्छादन नहीं है तो कितने ही ड्रम हम खेत में रख लें, वो हमारी संतुष्टि है कि हम व्यस्त रहना चाहते हैं, बाकी आवश्यकता नहीं है। और दूसरा है कि मिट्टी का स्प्रे आप निरंतर करें। तो मिट्टी का स्प्रे बेहतर क्या है वो मैं बतला देता हूँ। मिट्टी का स्प्रे कैसे करेंगे। सबसे अच्छी व्यवस्था है किसी भी फसल में न्यूट्रिशन देने की और कीट पतंग तुड़तुड़ा महुआ मक्खी मच्छर को दूर रखने का वीएम स्प्रे। ठीक है, जो हमारा धरती माँ है इसके कम से कम 5 फीट गहरा गड्ढा करना है और 200 लीटर का जो ड्रम है पानी का, 200 लीटर पानी, इसमें 20 केजी मिट्टी लेना है ऊपर से नीचे तक की, थोड़ी ऊपर थोड़ी मिडिल थोड़ी लास्ट थोड़ी नीचे, ये अंधेरे की भी 5 फीट 200 लीटर पानी में ये 5 फीट का गहरा गड्ढा करोगे। यहाँ की 20 किलो मिट्टी लेना है, ऊपर ऊपर की नहीं, साइड साइड। अभी इस गड्ढे को पाली बना करके रखना है और मिट्टी निकालने के बाद डार्क कपड़े से प्लास्टिक से किसी भी चीज़ से ढकना है ताकि यहाँ अंधेरा रहे। और अगली बार जब आप स्प्रे बनाओ तो वापस ऊपर से नीचे तक की मिट्टी निकाल सको। ऐसा नहीं एक बार निकाल के रख ली, ये मिट्टी फिर काम में आएगी। సార్ ఇక్కడ మట్టి ద్రావణం గురించి చెప్తున్నారు సివిఆర్ గారి ఫార్ములా, దీన్ని విఎం స్ప్రే అంటారు. అయితే మన పొలంలో 5 అడుగులు లోపలికి ఒక గుంత తీసుకొని 5 అడుగులు కింద నుంచి పై వరకు 20 కిలో గట్ట మీద అడవిలో 20 కిలోలు తీసుకొని 200 నీటిలో డ్రమ్ములో 20 కిలోలు వేసేసి దాన్ని స్ప్రే చేయాలన్నమాట. ये मिट्टी का स्प्रे आप अपने खेत में जो मेड़ है वहाँ से मिट्टी ले सकते हैं। कांटे वाले पेड़ के नीचे की नहीं चाहिए, जहाँ डीएपी यूरिया पोटास आप डालते हो वहाँ की नहीं चाहिए। ఈ మిట్టిని ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్తున్నారు. ఎక్కడైతే మనం యూరియా ఫాస్ఫేట్ యూజ్ చేసినా కదా అక్కడ నుంచి తీసుకోకూడదు. ఎక్కడైతే ముళ్ళ చెట్టు ఉంటుంది కదా ఆ ముళ్ళ చెట్టు కిందది మట్టి కూడా మనం తీసుకోకూడదు అని చెప్తున్నారు. ये स्प्रे हमें 2 दिन रखना है कम से कम, और इसके अंदर 200 ग्राम वाइसेनोमेटा डालना है। वाइसेनोमेटा के अंदर गोअर का आता है और सुक्रोज आता है। 2 दिन रखना है, लकड़ी डालना है, नीचे प्लस का निशान रहना चाहिए। ये लकड़ी जब आप ऊपर नीचे हिलाएंगे तो पूरी मिट्टी ऊपर नीचे होगी, पूरी मिट्टी ऊपर नीचे होगी। और इसको धूप में छाँव में जहाँ आपके खेत में सुविधा हो कोशिश करो छाँव रहे, ऊपर से कपड़ा ढक दो। 2 दिन के बाद इसके पास में एक खाली ड्रम रखना है। 2 दिन के बाद ये बन जाए उसके बाद में खाली ड्रम रखना है, इसको अच्छे से हिलाना है, मिक्स करना है और यहाँ कपड़ा रख करके ये सारा का सारा पानी दूसरे ड्रम में डालना है। कपड़ छान करनी है, छिरहरा कपड़ा, ये धोती का कपड़ा या पतला कपड़ा, एक बार निकाला तो ये पूरा खाली हो जाएगा, है ना। ये खाली होके उधर चले गया तो जो मोटे कंकर पत्थर लकड़ी जो होगी वो बाहर हो जाएगी। अभी दूसरी बार इसको धोने के बाद ये वापस इसमें खाली करना है कपड़ा बिछा करके, तो 2 बार कपड़ छान करना है। अभी जब 2 बार कपड़ छान कर लेंगे तो आपका मटमेला पानी बचेगा जो किसी भी पंप से निकलकर किसी भी फसल में स्प्रे करने के लिए रेडी रहेगा। ఈ 20 కిలోల మట్టిని 200 నీటిలో డ్రమ్ములో 2 డేస్ ఉంచేసి దాన్ని బాగా ప్లస్ ఆకారంలో కట్టెతో కింది నుంచి పైకి అన్నామంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అన్నమాట. తర్వాత పక్కలో ఇంకొక డ్రమ్మును ఎంటీ డ్రమ్మును తీసుకొని దాన్ని ఒకసారి మనము వడగట్టుకోవాలి గుడ్డతో, పతల పంచగుడ్డతో అనమాట. మళ్ళీ ఈ నీటిని తర్వాత అదే డ్రమ్ మళ్ళీ క్లీన్ చేసుకొని దాంట్లో వడగట్టుకుని 2 సార్లు వడగట్టినట్టు అవుతుంది. అప్పుడు చిక్కని మట్టి నీరు తయారవుతుంది. దాన్ని మనము ప్రతి 15 రోజులు ఒకసారి సారు స్ప్రే చేసుకోమంటాడు. इस विधा से आप किसी भी फसल में जिसमें आपको दवाई डालना है रस चूसक कीट भगाने के लिए, इल भगाने के लिए, फंगस हटाने के लिए, न्यूट्रिशन देने के लिए, पौधे का भोजन देने के लिए, जिस भी प्लांट में आपको आवश्यकता है उसमें ये मिट्टी का स्प्रे आप डाल सकते हैं। सभी पर ये काम करता है, अलग से कोई केमिकल स्प्रे मार्केट से लाने की आवश्यकता नहीं है।
ఈ మట్టి ద్రావణాన్ని ప్రతి 7 రోజులకు ఒకసారి పూర్తిగా చెట్టుకు మనం స్ప్రే చేసినట్టే ఫంగస్ కానీ ఈ పురుగు ఉంటుంది కదా, పచ్చ పురుగు కానీ అన్నిటి నుంచి కూడా మనము సేఫ్ కావచ్చు అనమాట. సార్ आपके कोई प्रश्न है मिट्टी के स्प्रे को लेकर? ఇంకేమన్నా ప్రశ్న ఉంటే అడగమంటున్నాను. पपाया में भी यही यूज कर सकते पपाया में भी यही, इवन पपाया में और कोई सा स्प्रे देना ही नहीं, ओनली मिट्टी का स्प्रे. अगर एक बार आपने उसके माइट्स को भगाने के लिए, थ्रिप्स को भगाने के लिए मार्केट का स्प्रे डाल दिया, अब आपको हमेशा डालना पड़ेगा, वरना पपाया दिक्कत में रहेगा. तो पपाया में प्लांट के ऊपर भी, पत्ती के नीचे भी और डंडे पर भी मिट्टी का स्प्रे देना है. పపాయకు ఈ మట్టి ద్రావణం స్ప్రే చేస్తే ఇంకా వేరే మార్కెట్లో ఏది అవసరం ఉండదు. ఒక్కసారి కింద మనం మార్కెట్లో యూజ్ చేస్తే కింద మళ్ళీ మాటికి మనము చేయాల్సింది వస్తుంది. అయితే పపాయి ఆకు పైన, ఆకు కింద, అడుగు భాగంలో, కాండానికి అన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేయమంటారు. If we spray this मिट्टी का स्प्रे 14 days in a month. 14 दिन के अंतराल पर कर सकते हैं आप. फोटोसिंथेसिस आता है. इसीलिए मैंने 2 बार कपड़ छान कराया कि आपके फोटोसिंथेसिस में रुकावट अच्छे से हो. अगर कपड़ छान नहीं करेंगे और हम ज़्यादा गाढ़ा मिट्टी जो बचा वो हम स्प्रे करेंगे तो पूरा वो प्लांट पर लेपन हो जाएगी. Whatever you said, कपड़े से छानना है. 2 సార్లు వడగట్టినట్లయితే పంచగుడ్డతో ఆల్రెడీ మిట్టి అంతా కవర్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం ఫోటోసింథసిస్కు ये ऐसा सादा कपड़ा लेना है, उसे छान करके निकालना है. तो कपड़ छान करेंगे, किसी भी पंप से भी निकलेगा, उसका नोजल भी खराब नहीं होगा और आपके प्लांट का फोटोसिंथेसिस भी अच्छे से होगा. यस. नो मौसम्बी में विंटर सीजन में एक लेयर आता है ब्लैक कलर वाला मौसम्बी में. जो आपके सवेरे के क्वेश्चन थे ना, मौसम्बी, आम, इसमें फंगस आ रही है, इसमें काला धब्बा आ रहा है, ये न्यूट्रिशन नहीं ले रहा है, तो सिंपल से आंसर है, जो भी फसल है उसके पहले नीचे जाओ, रूट में उसने ज़्यादा भोजन उठाना चाहिए, वाइट रूट आना चाहिए. मतलब आपको कचरा मल्चिंग करना है, अच्छादन बायोमास बॉडी रखना है, तो प्लांट की नीचे की रूट चलेगी. तो आपकी मौसम्बी जो है उसको स्ट्रॉन्ग बनाना है, रोग प्रतिकारक क्षमता लानी है, तो सफ़ेद जड़ चालू रहनी चाहिए. विंटर सीजन में आएगा, समर में नहीं आएगा. विंटर सीजन में आएगा तो मैं तत्काल वाला इलाज दूंगा तो वो एक ही बार काम में आएगा. मैं परमानेंट इलाज की बात कर रहा हूँ कि विंटर सीजन में वो आए ही ना, उसके लिए आपकी जड़ चालू रहे और भोजन खाती रहेगी ज़्यादा से ज़्यादा, तो यहाँ पर डिसीज आएगी नहीं, बीमारी आएगी नहीं. पत्ता मोटा रहेगा, फल का छिलका मोटा रहेगा, फ्रूट में थ्रिप्स लगने के बावजूद फ्रूट बनेगा. तो रूट में आच्छादन किया, पहला काम. पानी, जो मौसम्बी का हमारा छाया आ रहा है, कितनी बड़ी हाइट है मौसम्बी की? 10 साल का प्लांट है. 10 साल का, मतलब अच्छा 20 फीट का कैनोपी होगा, 10 फीट. तो जो सेंटर तना है उससे 5 फीट बाहर पानी देना है. हमें प्लांट के पास नहीं देना है, वो जो छाया आ रही है उसके बाहर भी नहीं देना है. जो तना है उससे 5 फीट दूर पानी देना है और वहाँ पर कचरा मल्चिंग रखनी है. और मौसम्बी को हर 14 दिन में मिट्टी का स्प्रे करना है. जब बाहर लेना चालू करते हो, जब वो पानी का बंद करते हो, उसके पत्ते झड़ते हैं, उसके बाद जब पानी वापस देते हैं, बारिश का पानी आता है वही लगता है, उसके बाद जब बाहर आना चालू होता है तो फिर हर 14 दिन में मिट्टी का स्प्रे. नीचे कचरा मल्चिंग, पानी तने से दूर और मिट्टी का स्प्रे. बस, अभी कोई बीमारी आएगी नहीं. और किसी का प्रश्न है? इसमें ह्यूमिक एसिड और ये चला सकते हैं क्या ड्रिप में? हाँ बिल्कुल. भाई जी, सर जी, फ्लावरिंग जब आता है उस समय मिट्टी का द्रावण स्प्रे कर सकता है क्या, पूछ रहे? किसकी फ्लावरिंग में? कौन सा? केले की? पपाया की. पपाया जब आप प्लांटेशन करते हैं तो जैसे नर्सरी आया, लगाने से पहले एक बार मिट्टी का स्प्रे, प्लांट लगाने के बाद एक बार मिट्टी का स्प्रे. अब हर 7 दिन में लेना है, वो जब तक निकल के खेत से बाहर ना जाए. फ्रूटिंग, फ्लावरिंग, शेडिंग, सेटिंग, हर समय ओनली मिट्टी का स्प्रे. तो आपको न्यूट्रिशन कम देना पड़ेगा, बीमारी आएगी नहीं, वायरस रहेगा नहीं, प्लांट अच्छा चलेगा. इसमें नीम ऑयल इस्तेमाल कर सकते हैं क्या? हाँ बिल्कुल, मिट्टी के स्प्रे में नहीं.
रेगुलर आप जो फील्ड जो कर रहे हो उसमें नीम ऑयल, करंज तेल ये सब कर सकते हो। आपने मिट्टी के स्प्रे में अलग से कुछ डाला तो उसकी कुछ चीज़ें कम होगी, ये अपना अस्तित्व बढ़ाएगा। तो हमें आवश्यकता ही नहीं है, अगर हम रेगुलर ले रहे हैं तो इसके अलावा किसी चीज़ की ज़रूरत नहीं है। बहुत ज़्यादा हमारे खेत में इल का प्रकोप है तो हम नीम तेल ले सकते हैं, अरंडी का तेल ले सकते हैं कि हमें अब मिट्टी के स्प्रे का स्प्रे नहीं कर रहे हैं, हम इल्ली को स्पेशल भगाने का स्प्रे कर रहे हैं। तो वीएम स्प्रे में आप 100 ml 200 लीटर पानी में अरंडी का तेल डालकर स्प्रे कर सकते हैं। बट वो कॉन्सेप्ट चेंज हो गया, हम इल को भगाने में दिमाग लगा रहे हैं। तो एक बार ले सकते हैं, हमेशा आवश्यकता नहीं है। यस यस ऐसा है विंटर सीजन में ऐसा है। यस वो चिलिंग इफेक्ट के लिए इफेक्ट है बोल रहे हैं। टेम्परेचर बढ़ा और टेम्परेचर घटा, आप इसको नाम अलग अलग अपने तरीके से दे सकते हो। जब रात में टेम्परेचर डाउन हुआ और दिन में 3 बजे टेम्परेचर बढ़ा, तो रात के 3 बजे और दिन के 3 बजे में ऐसे 10 डिग्री से ज़्यादा असर हो गया चेंज, कि रात में 12 डिग्री है और दिन को 32 डिग्री है, तो 10-12 डिग्री से ज़्यादा फर्क आ गया, तो ये डिसीज़ सब आएगी। तो जो 32 डिग्री दिन में है, जो रात को ठंड लगी थी, उसी लेयर पर यहाँ पर टेम्परेचर का धूप लगा। अब जहाँ पर दिन में धूप लगा था उसी जगह पर आपकी ठंड की हल्की सी पतली सी लेयर चढ़ गई, हल्की सी पतली सी पानी की लेयर चढ़ गई जो ठंडी है, और उसी लेयर पर फिर वापस दूसरे दिन धूप लगी है। तो आप चिलिंग इंजरी बोल सकते हो, सनबर्न बोल सकते हो। आप दिन को बात करो सनबर्न बोलना, रात को बात करो तो चिलिंग इंजरी बोलना, लेकिन इस पर मिट्टी का स्प्रे लगाएंगे तो एक कोटिंग हो जाएगी, हल्के से महीम मिट्टी के कणों की कोटिंग हो जाएगी। तो जब हमें लग रहा है टेम्परेचर डाउन जा रहा है तो उसके पहले हम एक ही बार कप्पड़ छान करके स्प्रे करें, 2 बार ना करें कप्पड़ छान, तो थोड़ा मोटा गाढ़ा स्प्रे जाएगा। या हम पंप में 20 kg की बजाय 30 kg मिट्टी कर दें, 30 kg, तो मटमेला पानी ज़्यादा जाएगा जो आपके फल के ऊपर एक लेयर बनाएगा, तो डायरेक्ट असर नहीं होगा। इसके रिजल्ट काफ़ी देखे हमने, कर रहे हैं ये हर 10 दिन में करेगा और 15 दिन में भी करेगा। हाँ 10 दिन में भी करेगा, 7 से 10 दिन, आखिरी 14 दिन। మంచి 10 రోజులు धन्यवाद। हाँ, तो